పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అలా రావడం వల్ల నష్టాలు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందని అన్ని పరీక్షలు చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి. బ్రాయిలర్ చికెన్ తొందరగా పెరగాలని చెప్పేసి హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. అలాంటివి మన పిల్లలు తిన్నారనుకోండి, వాళ్ళకి కూడా ఈ హార్మోన్స్ 23 ఇయర్స్ 25 ఇయర్స్ కృష్ణ ఎగ్ లేదు. అబ్బాయికి 25 ఇయర్స్ అసలు స్పర్మ్ కౌంట్ లేదు. ఇంత పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే అండి, ఇంకొక 10-100 ఇయర్స్ ఇప్పుడు కల్కిలో చూసినట్టు టీనేజర్స్ చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడం, అన్నెసరీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు పడిపోయి ఇలా లైఫ్ని రూయన్ చేసుకుంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? హార్మోన్సా లేకపోతే బ్యాడ్ పేరెంటింగ్? నువ్వు ఎంత టైప్ ఆఫ్ పేరెంటింగ్ చేసినా, ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు మ్యారీ ఎర్లీ, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ది అర్జ్ ఆఫ్ దేర్ హార్మోన్స్. ఐవీఎఫ్ కానీ ఐవీఐకి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మెడికల్ ప్రొఫెషనే సో యూట్రస్ తీసేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో కానీ ఆ నొప్పి భరించుకుంటే అట్లానే వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ రూల్ ఉంది. ఇలాంటి కండిషన్కి సంబంధించి ఆ యంగ్ వాళ్ళకి తీయాలి, ఎందుకంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇది మెనోపాజ్ స్టేజ్ అని ఇప్పుడు చాలా ఇప్పుడు ఆడవాళ్ళ బిహేవియర్ మారిపోవడం, కొంచెం సైకలాజికల్గా ఇష్టపోవడం, దాన్ని బేస్ చేసుకొని భార్య భర్త అర్థం చేసుకోకుండా భర్త విడాకుల దాకా వెళ్ళినాయి కూడా. మెనోపాజ్ స్టేజ్లో వాళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని ఎలా అర్థం చేస్తారు? మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా షోకి ఒప్పుకున్నందుకు. వెల్కమ్ అండి. మీరు చాలా బిజీగా ఉన్నారు, చూసాం బయట చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. ఆ గ్యాప్లో కూడా మీరు మాకు కొంచెం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎనీ టైం. మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్, 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సన్ వచ్చేసి మంచి డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, కల్కి లాంటి మూవీస్, మహానటి లాంటి మూవీస్ తీశారు. అలాగే మీ డాటర్ కూడా గైనకాలజిస్ట్ చేశారు. అంటే ఒక సక్సెస్ఫుల్ మదర్, ఒక సక్సెస్ఫుల్ డాటర్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్లస్ మీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగా ఉన్నారు, స్పిరిచువల్గా కూడా ఇన్ని మేనేజ్ చేస్తున్నారు. చాలా అవార్డ్స్ వచ్చాయి. సో మీలాంటి వాళ్ళు మా షోలో ఉండడం, మీ ద్వారా మా వ్యూవర్స్ అందరికీ మంచి విషయాలు తిరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఒక హానర్గా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని మా షోలో చేస్తున్నందుకు, తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, అండ్ వెల్కమ్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మనము చిన్న వయసు నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక అమ్మాయి లైఫ్ నుంచి మనం మెనోపాజ్ వరకు ఈ షోలో కవర్ చేద్దాం. సో చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. నేను కూడా అడిగా కొన్ని క్వశ్చన్స్ మన షో స్టార్ట్ చేసే ముందు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి కూడా తీసుకుందాం. సో మ్యామ్, ఇప్పుడు మనకి టీనేజ్లోనే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు, 11 ఇయర్స్కి 9 ఇయర్స్కి. సో అది మంచిదే అంటారా, లేకపోతే అలా రావడం వల్ల నష్టాలు ఏంటి? యాక్చువల్లీ అండి, ఇంతకు ముందు మనం చూస్తుంటే 12 ఇయర్స్ తర్వాతనే మెచ్యూర్ అయ్యేవాళ్ళండి గర్ల్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 10 ఇయర్స్ టచ్ అవ్వగానే మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ అయ్యేదానికంటే ఒక 2 సంవత్సరాల ముందు బాడీలో చేంజెస్ రావడం మొదలు పెడుతుంది. అంటే టీలార్కే అంటే బ్రెస్ట్ చేంజెస్, బాడీ కాంటూర్ చేంజ్ అవ్వడము, ఇలాంటివన్నీ మార్పులు 2 సంవత్సరాల ముందే. అంటే ఆ అమ్మాయి 8 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇలాంటి మార్పులన్నీ వచ్చేస్తుంది. 8 సంవత్సరాల అమ్మాయి ఏ క్లాస్లో ఉంటుంది? ఇప్పుడు మనం ఈ ముందైతే 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ క్లాస్లో వేయమంటారు. సో 8 సంవత్సరాలు అంటే వాళ్ళు 3వ తరగతిలో ఉంటారు. 3వ తరగతి అయిపోయినాక 4వ తరగతికి వచ్చేటప్పటికే వాళ్ళకి చేంజెస్ అన్నీ కనిపిస్తుంది అనమాట బాడీలో. అలాగా 2 సంవత్సరాలు అయినాక 5వ తరగతి అయిపోయిన వెంటనే ఆర్ ఈవెన్ ఇన్ ద 5th క్లాస్ వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. సో 10 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు. ఇప్పుడు అయితే చేంజ్ చేశారనమాట. 5వ తరగతికి 6 సంవత్సరాల తర్వాతే వెయ్యాలని. మనం తీసుకున్నామంటే వాళ్ళు 2nd క్లాస్ నుంచే చేంజెస్ వచ్చేసి 4th క్లాస్కే వాళ్ళు మెచ్యూర్ అయిపోయి. సో ముందు మనం తీసుకునే 12 ఇయర్స్ అంటే ఆ టైంలో అంటే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో ఆ టైంలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. సో దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మాయిలు తొందరగా ఫిజికల్ మెచ్యూరిటీ అవ్వడం. సో ఫిజికల్ మెచ్యూరిటీ అంటే ఒక రకమైన క్రిటికల్ బాడీ వెయిట్ అనేది రావాలి. ఆ క్రిటికల్ బాడీ వెయిట్ అనేది అరౌండ్ 40-42 kgs వచ్చిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అవుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే, బికాస్ ఇండియా ఈజ్ షైనింగ్, అందరూ తింటున్నారు బాగా, అందరికి ఉన్నది బాగా సమృద్ధిగా. సో దానివల్ల ఈటింగ్ అవుట్ సైడ్ ఎక్కువైంది, ఇలాంటివన్నీ, అండ్ ఎక్సర్సైజ్ తక్కువైంది. ఇలాంటివన్నిటి వల్ల
అది ఫిజికల్ మెచ్యూరిటీ తొందరగా జరుగుతున్నది. ఓకే. అదే కాకుండా ఈవెన్ హార్మోనల్ మెచ్యూరిటీ కూడా తొందరగా జరుగుతుంది. ఓకే. ఈ పిట్యూటరీ హార్మోన్స్, ఈ హైపోథాలమస్ ఇవన్నీ కూడా మన ఎమోషన్‌కి సంబంధించింది. సో, హ్మ్. వీళ్ళకి ఏమంటే ఈ మీడియా ద్వారాను, బుక్స్ ద్వారాను ఒకరితో ఒకరు కునే దాని వల్ల ఓకే. ఏమైతుందంటే వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ తొందరగా వస్తుంది. ఓహ్! సో, ఓకే. సైకలాజికల్, ఎమోషనల్ అంటే వాళ్ళకి ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ మనం తొందరగా చెప్తున్నాం. సో, దానివల్ల వాళ్ళ హార్మోనల్ మెచ్యూరిటీ కూడా వస్తున్నది. సో, ఓకే. ఫిజికల్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా తొందరగా అయితున్నది కనుక వీళ్ళు తొందరగా మెచ్యూర్ అయితున్నారు. సో, బై ద టైమ్ దే ఆర్ 10 ఇయర్స్ ఈజీగా ఆల్మోస్ట్ అందరు పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. ఓకే. అంటే కొన్ని మన చేతిలో లేవు మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. అవునండి. మన చేతిలో ఉన్నంత వరకు మనం దాన్నేమైనా డిలే చేయొచ్చా మ్యామ్? మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌లో తొందరగా వస్తుందనమాట. హ్మ్. లైక్ హైపోథైరాయిడిజం అంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ తక్కువుంటే ఓకే. ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే 8 ఇయర్స్‌కే వాళ్ళకి మెచ్యూర్ అవ్వడము. ఓహ్! అంటే 10 ఇయర్స్ కంటే ముందు మెచ్యూర్ అయ్యేదాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. 8 ఇయర్స్ కంటే ముందు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే ఓకే. ముందుగానే డెవలప్ అయిపోతున్నారు. సో, అలాంటివన్నీ కూడా మనం ఎలాంటివి ఏమన్నా హార్మోనల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో, ఓవరీస్‌లో ఏమన్నా ఉన్నాయా? అడ్రినల్ గ్లాండ్స్‌లో ఏమన్నా ఉన్నాయా? ఓకే. అది ఓకే. మనము కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మనం చెకప్ చేయాల్సిందే. సమ్‌టైమ్స్ దే క్యాన్ బి అడ్రినల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం. ఓకే. కొన్ని సార్లు ఏమైతుందంటే హైపోథైరాయిడిజం అంటూ ఉంటది. ఓకే. థైరాయిడ్ సరిగ్గా తయారు కాక వాళ్ళకి ప్రికాషియస్ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓహ్! సో, ఇలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా అని అన్ని పరీక్షలు చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? మనం ఎక్స్‌రే తీస్తే బేబీకి వాళ్ళ బోన్ ఏజ్ ఎంత? వాళ్ళ ఓహ్! యెస్. హార్మోనల్ ఏజ్ ఎంత అని మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా పీడియాట్రిషియన్స్ చేస్తారండి. ఈరోజు రేపు ఏమంటే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్స్ కూడా యాహ్! ఉంటున్నారు. యాహ్! యాహ్! సో, ఇట్ హస్ బికమ్ వన్ సూపర్ స్పెషలైజేషన్. సో, అలాంటి డాక్టర్ దగ్గర మనము కన్సల్టేషన్ తీసుకొని తప్పకుండా మనము ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే. ఒక ఎండోక్రైనాలజిస్ట్ నాతో చెప్పారు మ్యామ్. అది ఎర్లీగా కరెక్ట్ టైమ్‌లో ఇంజెక్షన్ తీసుకుంటే కొంతవరకు డిలే చేయొచ్చని అది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏమైతుందంటే ఈ ఈ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్ అనేది ఈ ప్యూబర్టీ టైమ్‌లో ఎక్కువొస్తుంది. హ్మ్. హ్మ్. సో, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు ఏమైతుందంటే ఈ బోన్స్ అనేది ఫ్యూజ్ అయిపోతది. సో, ఓకే. అలాంటి వాళ్ళకి గ్రోత్ అనేది తక్కువైతది. సో, ఓకే. అలాంటప్పుడు జిఎన్ఆర్‌హెచ్ అనలాగ్స్ ఇలాంటి ఇంజెక్షన్స్, తర్వాత గ్రోత్ హార్మోన్ ఇలాంటివి ఇంజెక్షన్స్ ఇస్తే మనము డెఫినైట్‌లీ ఆహ్, మనము పోస్ట్‌పోన్ చేయగలమన్నమాట. పోస్ట్‌పోన్ చేస్తే చాలా వరకి హ్యాపీగా ఉంటారు పిల్లలు. లేకపోతే హ్మ్. ఆ స్కూల్‌లో అదంతా మెయింటైన్ చేయడము అది చాలా యెస్. రిస్క్ గదా! డెఫినైట్‌లీ అండి. మరీ చిన్న పిల్లలకి ఆ యాహ్! హైజీన్ అవి మెయింటైన్ చేయడం కష్టం. కష్టం. వాళ్ళకి అయోమయంగా ఉంటదనమాట. అసలు ఏం యాహ్! జరుగుతుంది యాహ్! యాహ్! అని అంత మరీ 8 ఇయర్ ఓల్డ్ పిల్లలకి, 10 ఇయర్ ఓల్డ్ పిల్లలకి అంటే ముందే కొంచెం కష్టంగా ఉంటుందండి. సో, డెఫినైట్‌లీ ఆహ్, తల్లి తల్లి ఎస్పెషల్లీ తల్లి వాళ్ళు నోటీస్ చేయాలా? చేంజెస్ ఏం జరుగుతుంది? అవును. తొందరగా జరుగుతున్నదా? అని చూసి ఆహ్, డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించాలి. అంటే బాయిలర్ చికెన్‌కి ఇంజెక్షన్స్ చేయడం ద్వారా వస్తుందని మనం మీడియాలో వింటున్నాము. అది అవునండి. ఎంతవరకు నిజం మ్యామ్? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు ఏమైతుందంటే మనము హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నాం. యాహ్! ఒకటి మిల్క్ ప్రొడక్షన్ కోసం కూడా హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నాము. యెస్. 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 అండ్ ఆల్సో ఈ బ్రాయిలర్ చికెన్‌కి తొందరగా పెరగాలని చెప్పేసి హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నాం. అవును. ఎప్పుడు కనుక ఈ హార్మోన్స్ ఇంజెక్ట్ చేశామనుకోండి, అలాంటివి మన పిల్లలు తిన్నారనుకోండి, వాళ్ళకి కూడా ఈ హార్మోన్స్ అధిక డోసేజ్ అయితుంది. సో, ఓకే. దీన్ని మేమేమంటామంటే జూనో ఈస్ట్రోజెన్స్ అంటాం. ఓకే. అంటే మనం యానిమల్ సోర్స్ నుంచి వచ్చే ఈస్ట్రోజెన్స్‌ని జూనో ఈస్ట్రోజెన్స్. తర్వాత ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ఈస్ట్రోజెన్‌ని ఫైటో ఈస్ట్రోజెన్స్ అంటాం. ఓకే. తర్వాత పెస్టిసైడ్స్ ఒకటండి. ఈ పెస్టిసైడ్స్ యొక్క స్ట్రక్చరు ఇప్పుడు మనం తీసుకున్నామంటే ఈస్ట్రోజెన్ యొక్క స్ట్రక్చర్‌కి చాలా దరిదాపుల్లో ఉంటదనమాట. ఓకే. ఈ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్. సో, ఆ పెస్టిసైడ్ ఫుడ్ తిన్నంగు కూడా వాళ్ళకి ఈస్ట్రోజెన్ ఎక్స్‌పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, జూనో ఈస్ట్రోజెన్స్ అంటే మన ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే
అధికమైన ఈస్ట్రోజన్స్ వల్ల వాళ్ళకి తొందరగా బ్రెస్ట్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఓకే. ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత ప్యూబర్టీలో ఉన్న పిల్లలకి హైపర్ట్రోఫీ ఆఫ్ ద బ్రెస్ట్ అన్నమాట. చాలా అన్‌కంట్రోల్డ్‌గా పెరిగే ఓకే. అవకాశం కూడా ఉంటుంది. సమ్ చిల్డ్రన్ అన్నమాట మనం 21 ఇయర్స్ వరకు చేయం, కానీ కొంతమందికి మ్యామోప్లాస్టీ కూడా చేయవలసిన అవసరం వస్తుంది. అబ్బో! సో ఇలాంటివన్నీ ప్లస్ వాళ్ళకి ఓవర్ వెయిట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి దెన్ ఈ పెస్టిసైడ్స్ వల్ల మేము చూస్తున్నాం ఏమంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. అబ్బో! సో మన బాడీలో ఉండే ఎండోక్రైనల్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా సో ఈ ప్లాస్టిక్ నుంచి యూజ్ చేసే ప్లాస్టిసైజర్స్, హుహు. పెస్టిసైడ్ నుంచి వచ్చేది, పొల్యూషన్ నుంచి వచ్చేవి, తర్వాత ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. నౌ సింప్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పి అండ్ పి. ఓకే. సో ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటే సింప్లీ లిప్స్టిక్స్, షాంపూస్, ఎక్స్ట్రా యూనో పర్ఫ్యూమ్స్, వీటన్నిటిలో కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతా ఉంటే ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ లాగా పనిచేస్తుంది. ఓహ్! సో అది ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో నుంచి నెక్స్ట్ ఏజ్ గ్రూప్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పాలిసిస్టిక్ ఓవరీస్ లాంటిది, సో ఇర్రెగ్యులర్ బ్లీడింగు, ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓకే మేడం. మనకి ఫుడ్‌లో కొంచెం చేంజెస్ చేసుకొని, బరువు పెరగకోకుండా యాక్టివిటీస్ చేస్తే ఎండోక్రైనాలజిస్ట్‌ని కలిసి టెస్ట్ చేసుకుంటే కొంతవరకు డిలే చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. అవునండి, తప్పకుండా. గుడ్ మ్యామ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు టీనేజర్స్ చాలామంది ఈ మీడియా ప్రభావమో, లేకపోతే సోషల్ మీడియా ప్రభావమో అన్నెసెసరీ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ బారిన పడుతున్నారు. అంటే ఈ లోకల్‌లో ఇదంతా సమాజం లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడము, అన్నెసెసరీ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు పడిపోయి ఇలా లైఫ్‌ని రూయిన్ చేసుకుంటా ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు మ్యామ్? హార్మోన్సా? లేకపోతే బ్యాడ్ పేరెంటింగ్ అంటారా? లేకపోతే సోషల్ మీడియా ప్రభావం అంటారా? యాక్చువల్లీ అండి ఇప్పుడు మనము లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇటలీ. ఓకే. సో ఇటలీ మనం ఏమనుకుంటాం, అది క్రిస్టియన్ కంట్రీ. అక్కడ ఇది అబార్షన్ లాస్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ విస్తృతంగా అవేర్నెస్ పెంచారండి. ఓకే. సో ఇప్పుడు మనము వి మస్ట్ అండర్స్టాండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. నువ్వు ఎంత టైప్ ఆఫ్ పేరెంటింగ్ చేసినా if our children are not ready to marry early, they are always having the urge of their hormones. Okay. Okay. So and another thing is ఏది కనుక యాక్సెప్టెడ్ నామ్ ఉంటుందో అమంగ్ ద పియర్స్, దాని నుంచి మన పిల్లల్ని వీ క్యాన్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ వాళ్ళకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. Yeah. మంచి చెడు మనం చెప్పాలి. వాట్ ఈస్ గుడ్, బ్యాడ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ స్కూల్స్లో కూడా ఈ మధ్య చెప్తున్నారు. Good. కానీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ లెవెల్, లైక్ టీనేజర్స్ అయిపోతారు, దెన్ ఈవెన్ వెన్ దే గో టు ద కాలేజ్ దే షుడ్ బీ అవేర్ ఆఫ్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ సేఫ్ సెక్స్. Okay. Okay. సి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దే డూ నాట్ నో వాట్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్. Yes. Yes. ma'am. Even to this day, almost every day we get patients 1 or 2 months అవుతుంది పెళ్ళి అయ్యి, అమ్మ మాకు అబార్షన్ కావాలని వస్తారు. అయ్యో అమ్మ ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, ఎట్లమ్మా మళ్ళీ నెక్స్ట్ టైం ఏమవుతుందో, యూట్రస్కి ఏమవుతుంది, రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంది, ట్యూబ్ ఏమవుతుంది, ట్యూబ్ బ్లాక్ అవుతుంది అని చెప్పినా ఇనే దిక్కు లేదు. బికాస్ వన్ ఈజ్ they are not aware, they are afraid to use family plan. Yeah. ఇప్పటికి కూడా మన దేశంలో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడండి అంటే భయపడతారు. Okay. Okay. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడితే హార్మోన్స్ తీసుకొని ఒళ్ళు పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది అని సలహా ఇచ్చేటోళ్ళు అబార్షన్ చేసుకుంటే 1000 రెట్లు ఇంకా పాడైపోతుంది యూట్రస్ అని Okay. ఆ సలహా కూడా మనం సైమల్టేనియస్లీ ఇవ్వాలండి. ఎందుకంటే మనము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్ మనం వాడినామంటే ఎస్పెషలీ సేఫ్ సెక్స్, ఇప్పుడు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడితే యూ స్టిల్ కెనాట్ ప్రివెంట్ STI, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. Okay.
ఓకే. సో ఐ కెన్ ట్రీట్ యువర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. యెస్. వద్దనుకుంటే గవర్నమెంటే మనకి పర్మిషన్ ఇచ్చింది. హ్మ్. We can do that abortion for the unwanted pregnancy. But how can I treat you if you get HIV and AIDS? యెస్. యెస్. దట్ ఈస్ మోర్ And if డేంజరస్ you're not protected properly, you get HPV infection, యాహ్! and then you get cancer of the cervix because of the delay in the pregnancies. వీటన్నిటి కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. అదే ఒకవేళ లేట్‌గా పిల్లలు కావాలనుకున్నా వీళ్ళు 50 ఇయర్స్ వచ్చేలోపు వీళ్ళు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి. అది వీళ్ళెళ్లి నడిసి కనీసం అక్కడ పెళ్లిలో యాక్టివ్ ఉండాలి కదా! ముందు కంటే కొంచెం యాక్టివ్ కూడా ఉంటారు కదా! యాక్చువల్లీ. అందుకే నేను అంటానన్నమాట, ఇట్స్ ఓకే యూ హ్యావ్ ఎ కిడ్ వెన్ యువర్ 30s. నేను 30s లో పుట్టే పిల్లల్ని నేను ఆటమ్ కిడ్స్ అంటాను. ఓకే. మన లైఫ్ ఆటమ్ లో వస్తారు వాళ్ళు. యెస్. కానీ దే ఆర్ వెరీ మోటివేటింగ్, మనకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళ కోసమని మన ఆరోగ్యం మనం చూసుకుంటాం. అవును. అవును. యెస్. బికాజ్ Right, ఐ గాట్ మై సెకండ్ చైల్డ్ వెన్ ఐ వాస్ 34. I started doing yoga and everything after that. రైట్. So because I know I have to be strong. ఈ చైల్డ్ కోసం నేను స్ట్రాంగ్ గా ఉండాలి. I have to be around, have to maintain my practice, I have to be around అని ఆ తపన మనలో ఉంటది. అయ్యో అయిపోయింది. నేను కూడా మా పిల్లల్ని చూసి నేను ఫిట్‌నెస్ అవన్నీ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మ్యారేజ్ కల్లా నేను యాక్టివ్ ఉండాలని ఉండాలా? చేస్తున్నా. అట్లీస్ట్ దట్ ఈస్ యువర్ మోటివేషన్ కదా. Yes, యువర్ yes. చిల్డ్రన్ ఆర్ యువర్ మోటివేషన్. యెస్ మ్యామ్. యు ఆర్ So, రైట్. యు ఆర్ రైట్. వాళ్ళ కోసం అని మనం చేయాలనుకుంటే, సో మనం ఎలాగ ఉండాలి, వాళ్ళు ఎలాగ ఉండాలంటే ముందు మనం అలా ఉండాలి. రైట్. సో that is what will make you. I said, Amma, don't get scared of having children late, but you keep yourself healthy. మంచి పాయింట్ చెప్పారు మ్యామ్. అయితే మనం ప్రెగ్నెన్సీకి ముందు ఇలా హెల్త్ పరంగా ఏమన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదమ్మా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్తీగా ప్రెగ్నెంట్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి అంటే? Yes. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, వెయిట్. దే హ్యావ్ టు మెయింటైన్ ద వెయిట్. పెళ్ళి అయ్యంగానే వెయిట్ అంతా పెరిగిపోతాడు మన పార్టీస్ అనుకుంటూ ఇది అనుకోడు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అండ్ దెన్ దే స్టార్ట్ గెటింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వెంటనే అయ్యో ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా ఉంటారు. అలా చూస్తే ప్రెగ్నెన్సీ ఉండదు. ఇట్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బికాస్ ఆఫ్ ద వెయిట్ గెయిన్. సో అది, సో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వెయిట్ వెల్. అండ్ మన బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికి మన డైట్ ఇంపార్టెంట్. ఏదో ఒక ఎక్సర్సైజ్ మనం డైలీ చేయాలి, కంపల్సరీ చేయాలి. అండ్ ఆల్సో కీప్ యువర్ మైండ్ వెరీ రిలాక్స్డ్. సో డూ సమ్ యోగా, దెన్ ప్రాణాయామ, మెడిటేషన్, అట్లా ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ స్పిరిచువల్లీ. అండ్ దెన్ ఇవన్నీ కాకుండా స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఈ కాలం అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ సీయింగ్ యూట్యూబ్స్ అండ్ వాట్సాప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్కువైపోయినాయి కదా. ఓటీటీలు ఇంట్లోనే వచ్చేసింది, సినిమా థియేటర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ స్లీప్. And because of that, and also exposure to the electromagnetic fields, because of the LED lights, because of the screen time, వీటన్నిటి వల్ల ఏఎంహెచ్ అనేది దెబ్బతింటది. ద హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దే ఆర్ నాట్ హెల్దీ మెంటలీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. సో యూ స్టార్ట్ షౌటింగ్ ఎట్ ఎవ్రీబడి. సో యూఆర్ నాట్ ఇమోషనలీ సైడ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ intellectual quotient, which is the mental health. Physical quotient, that is your physical, how you are. We're talking about intellectual quotient. You have to be mentally good. That is, you have to be updated in your field and other. You're looking at emotional quotient. Yes. How good you are emotionally, how you are able to interact with people. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రేజ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఒకరిని కార్ని తగిలించగానే ఏదో ఒకటి అయిందా, అందరూ ఒక్కడే రేజ్. సో ఎందుకైంది? ఆ ముందు కాదు, ఆ ముందు వాళ్ళు సడన్ బ్రేక్ అయిస్తున్నారు. Nobody is ready to think. మధ్యలో ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువైపోయింది. Frustration, so angry. Everybody is so angry. Even we are waiting in the OPD, they're so angry. Yes. So that is the reason that rage anedi is a lack of emotional quotient. That our groundedness maniki raavali, so that we should be equitable. All the times you can maintain that. So all these things are equally important, and your social quotient also is important. How you interact with the society. ఆ సొసైటీకి మనం ఏం చేస్తున్నాం? సో సింపుల్ అండి. నేను మొన్న జపాన్కి వెళ్ళాం, మేము ఫ్యామిలీతో అందరికి వెళ్ళాం. అక్కడ రోడ్ మీద నడుస్తున్నాడు అనమాట ఒక ఆయన. పేపర్ చూశాడు, రోడ్ మీద పేపర్ పడుంది. ఆ పేపర్ ఆయనది కూడా కాదు, ఆయన వేసింది కూడా కాదు. ఆ పేపర్ పికప్ చేసుకుని జోబులు వేసుకొని పోయినాడు. అరే ఏంటంటే డస్ట్బిన్స్ కూడా ఉండవు, నీ చెత్త నువ్వు క్యారీ చేసుకోవాలంతే. ఐ మీన్ దట్ సెన్స్ వాళ్ళ బోర్డు రాసి పెడతారనమాట షాప్ ముందు,
ఈటరీస్ కూడా మనం తినేది అవును. ఉంటాయి కదా ఈటరీస్, అందులో కూడా మా షాప్ యొక్క గార్బేజ్ మా షాప్ ముందే వెయ్యండి, వేరే షాప్ లో ఉన్న గార్బేజ్ క్యాన్ లో వేయొద్దని బోర్డులు ఉన్నాయండి. నైస్ నైస్ నైస్. అంత సోషల్ గా దే హ్యావింగ్ దట్ హై క్వశ్చన్. జస్ట్ టు సీ ద పీపుల్ యూ షుడ్ గో టు జపాన్ అండి, because that's that emotional and also the social cohesion, they're all together. Yeah. And maintaining of the environment, everything is equally important. There is one country where they have zero garbage. Nice, nice. మన దగ్గర segregation of the garbage చేయాలన్నా కూడా ఎందుకు చేయాలని, అంత చెత్త ఒక దగ్గరే వేసేస్తాం. సెగ్రిగేషన్ చేస్తే మనకి డంపింగ్ యార్డ్స్ అవసరమే లేదు, అసలు డంపింగ్ యార్డ్సే లేవు. ఇప్పుడు డంపింగ్ యార్డ్స్ వల్ల మనకి మన దేశంలో ఆల్మోస్ట్ 1400 some lakhs of square hectares of land is gone. Waste అయిపోతుంది. Yes. So that is also equally important. We have to do the segregation of the waste and reuse plastics. ఇవన్నీ కూడా అండి, ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోషల్ కోహెషన్. మనం సోషల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము అనేది, అండ్ అల్టిమేట్లీ వీటన్నిటికి కూడా ఒక బేస్ ఇస్ అవర్ స్పిరిచువల్. సో ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు సంథింగ్ యు నీడ్ నాట్ కనెక్ట్ టు ఈ విగ్రహం ఇది అని కాదు, జస్ట్ సంథింగ్ ఇట్ మే బి జస్ట్ ఇన్సైడ్ యూ యువర్ కాన్షియస్నెస్, అండ్ యు కనెక్ట్ టు దట్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మెడిటేషన్, ఇది ఒక్కటే కాకుండా ఫిజికల్లీ అని యూ హ్యావ్ టు డూ సమ్ టెస్ట్ అండి. ఎస్పెషలీ యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ డోంట్ హ్యావ్ హైపోథైరాయిడిజం అండ్ అనీమియా అండ్ డయాబెటీస్. ఇవి 3 మనం కరెక్ట్ చేసేసుకొని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ 2 months బిఫోర్ ద కన్సెప్షన్ చూడాలి. దెన్ కరెక్ట్ ఆల్ యువర్ హ్యాబిట్స్. ఇప్పుడు నేను స్మోకింగ్ డ్రింకింగ్ అన్నీ చేసుకొని నేను ప్రెగ్నెన్సీ పోతానంటే అది కరెక్ట్ కాదు. So you have to correct all those habits. Then after that you should go for the pregnancy. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయి చేసుకుంటే ఇంకా మంచిది. బెస్ట్. అయితే ఇంకోటి, ఇప్పుడు అమ్మాయిల్లో ఏమో ఎగ్ కౌంట్ తనకి పడిపోతుంది. మొన్న మా వదిన అని చెప్పాను కదా, నోవాలో చేస్తుంది. తను ఏమంది 23 years 25 years కృష్ణ అసలు ఎగ్ లేదు, అబ్బాయికి 25 years అసలు స్పర్మ్ కౌంట్ లేదు. పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే అండి, ఇంకొక 10-100 years ఇప్పుడు కల్కిలో చూసినట్టు అది ఫర్టైల్ అమ్మాయి అంటారు చూడండి, అదో పెద్ద డైమండ్ అట్లా అయిపోతుందండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అదే చెప్తాను, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమేజ్ తగ్గిపోతున్నదండి. ఎర్లియర్ ఏమైందంటే ఫస్ట్ 50 years బ్యాక్ స్పర్మ్ కౌంట్ తగ్గడం మొదలు పెట్టింది. మేము కాలేజ్ లో ఉన్నప్పుడు ద స్పర్మ్ కౌంట్ యూస్ టు బి 120 ml. దట్ వాస్ ద 90th percentile. 120 తర్వాత ఇట్ బికేమ్ 60, దాని తర్వాత 40 అన్నారు, ఇప్పుడు 16. 90% ఆఫ్ ద మేల్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 16 million. Because it belongs to the 90th percentile, this is normal. Because we are in the 90th percentile. But compared to what it was, 120, this is very less. They thought it was because of global warming. So girls, the ovaries లోపల ఉంది కదా, దానికి ఏం కాదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, నేను చెప్పాను కదా, ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ వల్ల that is going there. They are finding microplastic inside the ovary, microplastic in the heart, microplastic in the brain. All this happened in the last 30-40 years. So what is happening? AMH is falling. Ovary is nicely protected inside. Temperature, global warming వల్ల ఏమీ కాలే పాపం. కానీ ఈ మైక్రోప్లాస్టిక్స్, ఈ పొల్యూషన్, ఈ థాలేట్స్, వీటన్నిటి వల్ల, డిస్రప్టర్స్ వల్ల అక్కడ ఏమేజ్ తగ్గిపోతుంది. ఇదే కాకుండా ఈవెన్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్ అండ్ ఆల్ దట్ ఏమేజ్ తగ్గిపోతుంది. So this is one thing which is really a big problem, and after some time we will have more and more infertility patients. వింటే భయం వేస్తుంది. సో మేడం, ఇప్పుడు మనకి ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది కదా, టీనేజర్స్ అప్పుడే తగ్గిపోతా ఉంది. సో ఎగ్ని ప్రిజర్వ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అంటారా ఇప్పుడు మనం? అలాగే స్పర్మ్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్? ఇప్పుడు సెలబ్రిటీస్ అందరు కూడా చాలా మంది ప్రిజర్వ్ చేసి పెట్టేస్తున్నారు, సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ, సో దట్ అయిపోతే ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు మంచి ఫెటైల్ ఎగ్ అని. అది మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ అండి, ఇప్పుడు మన కెరియర్ ప్రకారము వెంటనే మనం పెళ్లి చేసుకోలేకపోయినా, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పిల్లలకి అనేదానికి ప్రాబ్లం అయినా, ఎస్పెషలీ వెన్ దేర్ ఇన్ ద కెరియర్ వేర్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ ఫిగర్, అట్లా లేకపోతే బ్రేక్ తీసుకునే దానికి అవకాశం లేదనుకోండి. సో ఇలాంటి వాళ్ళు, అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే,
కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేస్తున్నా మ్యారేజ్ అనేది కొంచెం పోస్ట్పోన్ అవుతా ఉంటుంది. అలాంటి వాళ్ళు సో ఈ ఈ ప్రాబ్లమ్, ఐ వాంట్ సే ప్రాబ్లం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మనకి ఇంకొక అవకాశం ఉన్నది రిజర్వ్ చేసుకునే దానికి అని చెప్పేసి అమ్మాయిలకి తెలవాలండి. ఓకే. సో బికాస్ దే కంటిన్యూస్లీ దే గోయింగ్ ఆన్ పోస్ట్పోనింగ్, బట్ ఇలాంటిది కూడా ఉంది అని తెలుసుకోవాలి. Okay. చాలా మంది ఏం చేస్తారంటే వెస్టర్న్ వాళ్ళకి 40s లో ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, మనకు కూడా వచ్చేస్తుందిలే అని ధీమాతో ఉంటారు. అవును. మన దేశంలో ఎలా అంటే అప్ టు 35 స్లోగా తగ్గుతుంది ఏమేజ్, 35 తర్వాత ప్రెసిపిటస్ గా తగ్గుతుంది. ఓకే. ప్రెసిపిటస్ అంటే సడన్ ఫాల్ ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 40 we say we don't even wait, you just go for the IVF. సో ఏమైతుందంటే ఇప్పుడు 30 ఇయర్స్ కంటే ముందు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, ది నంబర్ ఆఫ్ మేము ఏం చెప్తామంటే యూ కెన్ వెయిట్ ఫర్ 1 year 2 years ఆల్సో, తర్వాత మీరు ట్రై చేయొచ్చు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఓకే. 30 ఇయర్స్ దాటింది అనుకోండి 1 year వెయిట్ చేయమంటాం. ఓకే. ఓకే. 35 ఇయర్స్ దాటింది అనుకోండి 6 months వెయిట్ చేయండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్. 40 ఇయర్స్ దాటింది అనుకోండి వెంటనే ట్రై చేయండి అంటాం. సో లైక్ దాట్ బికాస్ ఏమేజ్ అనేది తగ్గిపోతుంది. సో మీ ఏజ్ ప్రకారము ఒకవేళ లేట్ అయ్యేటట్టు అనిపిస్తుందని మీకే తెలిసిపోతుంది కదా, అప్పుడు వెళ్ళి ఈ ప్రిజర్వ్ చేసుకోవడం అనేది మంచి ఆప్షన్. సో దే షుడ్ నో అబౌట్ ఇట్. అండ్ సో దెన్ ఇంకోటి ఏంటంటే మన వయసు చిన్నగా ఉన్నప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది. యాజ్ వి ఏజ్ దాంట్లో కొన్ని మ్యూటేషన్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కనుక సూనర్ ద బెటర్. ఓకే. సో ఎగ్స్ స్పర్మ్ అనేది ఎక్కడ ప్రిజర్వ్ చేసుకోవచ్చు మేము? ఎక్కడ ఉంది దానికి అది బ్యాంక్ ఉంటుందా? ఏఆర్టీ సెంటర్లోనే చేయాలండి. ఓకే. సో ఏఆర్టీ సెంటర్స్ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్. సో ఈ సెంటర్స్ లోనే చేయాలంటే ఐవీఎఫ్ సెంటర్స్ అని ఉంటాయి కదండి, అందులో ఉంటుంది. ఈ స్పర్మ్ డొనేషన్ కూడా, నా స్పర్మ్ బ్యాంకింగ్ కూడా ఎవరికి చేసుకోవాలంటే ఎవరు కనుక మిలిటరీకి వెళ్తారు చూడండి, వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు కీమోథెరపీ లేడీస్ కూడా, ఇట్స్ నాట్ ఏజ్ అని కాదు, డిలేడ్ ప్రెగ్నెన్సీ అని కూడా కాదు. సపోజ్ దే గోయింగ్ టు గో ఫర్ ఎనీ కీమోథెరపీ, ఓవేరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎనీ క్యాన్సర్లో మనం చేయాల్సిన అవసరం పడవచ్చు. ఆ జననేంద్రియాల్లో మనం టచ్ చేసి కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటిది ఏమైనా ఇస్తే అక్కడ ఉన్న డెలికేట్, మన బాడీలో అన్నిటికంటే డెలికేట్ సెల్స్ ఆ గమీట్సే. సో అది డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ ప్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి కంపల్సరీగా వెళ్ళడం మంచిదండి. సో మెన్ కూడా ఈవెన్ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ ఇలాంటి దేనికైనా కీమోథెరపీకి వెళ్తున్నారు అనుకోండి, కంపల్సరీగా స్పర్మ్ ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి కూడా స్పర్మ్ బ్యాంక్ లో ఉంచుతారండి. అంటే మనం ఇప్పుడు చెప్పొచ్చా మేము యాక్చువల్గా మీరు చేసుకుంటే బెటర్, ఈ ఇప్పుడున్న కండిషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మీరు చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చా? అంటే 100% అందరికీ చెప్పనవసరం లేదు. మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసి ఎవరికి కనుక ఏఎంహెచ్ ఫాలో అవుతున్నదో, ఎవరికి కనుక డిలే అవుతుందో పెళ్లి అయ్యేదానికి, ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇంకొంచెం డిలే అయ్యేటట్టున్నదో, లేదా వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యేటట్టున్నదో, ఇలాంటివి ఏమైనా ఉంటే మనము సజెస్ట్ చేస్తున్నాం. అందరికీ రొటీన్ గా సజెస్ట్ చేయటం లేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో దీనివల్ల చాలా మందికి అవగాహన వస్తుందండి. డెఫినెట్లీ దే షుడ్ నో. ఈ అవగాహన అవసరం అండి. ప్రతి దాని గురించి కూడా వాళ్ళకి దే షుడ్ బి ఎంపవర్డ్ విత్ ఇట్ నాలెడ్జ్. ఎప్పుడు కనుక వాళ్ళకి ఆ పవర్ ఉంటుందో, నాలెడ్జ్ ఇస్ పవర్, ఆ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుందో వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. లేదా టోటలీ కన్ఫ్యూజన్, ఏం చేయాలనే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. సో వీ షుడ్ క్లారిఫై ఫర్ దెమ్. సో మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది, వాళ్ళ ఎగ్ బాగుంది, అమ్మాయి దగ్గర ఎగ్ బాగుంది, అబ్బాయికి స్పర్మ్ లేదు, లేదా అబ్బాయికి స్పర్మ్ బాగుంది, అమ్మాయికి ఎగ్ లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అలాంటప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి? ఏమన్నా దానికి లైసెన్స్డ్ ఏదైనా సర్టిఫైడ్ వాళ్ళు ఉన్నారా? ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఏఆర్టీ లాస్ అవన్నీ ఉన్నాయండి, సరోగేస్ లాస్ ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయండి. అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ క్రియేటెడ్ వెరీ గుడ్ లాస్. ఇవి ప్రతి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళైతే దే షుడ్ అబైడ్ బై దోస్ లాస్. సో స్పర్మ్ కూడా ఎలాంటి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలా, ఎంతమందికి ఇవ్వచ్చు, ఎగ్ డొనేషన్ వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర డొనేషన్ అంటే ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్ అంటారనమాట. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఫర్ మనీ. అంటే మనం ఎవరంటే వాళ్ళ దగ్గర ఎగ్ కాదు, మనకి సొంతం ఉన్న చుట్టాల దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు మన కోసం అని చెప్పి ఆల్ట్రూయిస్టిక్. అంటే
సింపతితో ఇస్తున్నదే అన్నమాట. సో అక్కడ కమర్షియల్ ఉండకూడదు. మ్మ్. తర్వాత వీళ్ళు తీసుకునే వాళ్ళు 50 years లోపటే ఉండాలా. ఓకే సో ఇచ్చేటోళ్ళు కూడా దే షుడ్ హావ్ ఆల్రెడీ హ్యాడ్ వన్ కిడ్ సేమ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా సేమ్ లాగా. దీంట్లో సో కూడా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్. జనరల్లీ ఏఆర్టీ అనేది 50 years తర్వాత అలౌ చేయరు. ఎందుకంటే ఈ అమ్మాయికి మళ్ళీ పెరిగి Yes, yes, ఈ yes. పిల్లల్ని చూసుకునే అవకాశం Yes. ఉంటది కదండి. అందుకే దే వాంట్ టు గో ఫర్ ఇట్, బెటర్ యూ గో ఎర్లియర్ ఓన్లీ. Yeah. సో మేము ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సరగేట్ అని అన్నారు కదా, అవునండి. సరగేట్ ఇప్పుడు వీళ్ళిద్దరు బిజీగా ఉన్నారు, ఆ. సరగేట్ చేసుకోవడం బెటర్ అంటారా లేకపోతే పిల్లల్ని పెంచుకోవడం బెటర్ అంటారా? మీరు ఏది బెటర్ అంటారా? అది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటదన్నమాట. సో ఇది ఏంటంటే ఎర్లియర్ చాలా మంది అట్లా చేశారు. దేర్ లాట్స్ ఆఫ్ యాక్ట్రెసెస్ ఆల్సో అవును. వెళ్ళి ముందే సరోగసీ చేసేసుకోవడమే జరిగింది. కానీ ఆ సరోగసీ లా వచ్చిన తర్వాత అలా చేసుకునే దానికి వీల్లేదు. ఓకే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే మీ కెరియర్ కోసం ఇట్లా అని చెప్పేసి సరోగసీ చేసుకున్న దానికి వీల్లేదు. తప్పనిసరిగా సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర ఉండాలి. ఈ అమ్మాయికి యూట్రస్ లేదు, లేదా యూట్రస్ ఉన్న చాలా చిన్నగా ఉంది, అది ఉన్న యూట్రస్తో ప్రెగ్నెన్సీ రాదు, చాలా ట్రై చేసినాము, ఇది ఫెయిల్ అవుతున్నది, ఈమె జననేంద్రియాలలో లోపం ఉన్నది, రిపీటెడ్గా ఫెయిలియర్ అవుతున్నది ప్రెగ్నెన్సీ, ఇలాంటిది ఖచ్చితంగా ఉండాలి ఇండికేషన్స్. ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇండికేషన్స్ ఉండాలా, అప్పుడే పర్మిషన్ ఇస్తారు. సో దెర్ ఇస్ అ బోర్డ్ దట్ గివ్స్ ద పర్మిషన్ అన్నమాట. అప్పుడు వాళ్ళు సరోగసీకి దీని అంత బదులు ఒకరిని పెంచుకుంటే అడాప్ట్ చేసుకుంటే ఇది ఇంకా మంచిది. యు ఆర్ గివింగ్ లైఫ్ అండి. Yes, అప్పుడు యాక్చువల్లీ అండి చాలా బాగా ఉన్నింది. 15-20 years బ్యాక్ అడాప్షన్ది ఫ్రీగా అవును, ఉన్నింది. అవును, కానీ మన దేశంలో ఏదో ఒక స్కామ్ జరుగుతూనే ఉంటుంది. అవును. సో అట్లాంటిది అడాప్షన్ స్కామ్స్ జరిగినాయి. దానివల్ల ఏమైందంటే చాలా స్ట్రిక్ట్గా వైఎస్ రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన స్ట్రిక్ట్గా పెట్టేశారనమాట. ఓకే ఓన్లీ మన స్టేట్ హోమ్ నుంచి లేదా సెంట్ తెరీసా అట్లా కొంత ఏరియాస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యూ సెంటర్స్ నుంచే అడాప్షన్ చేయొచ్చు. కానీ వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలండి. ఓకే ఎవరికి కావాలనుకుంటే పిల్లలు అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ మదర్కి కూడా ఇస్తున్నారు, ఓకే సింగిల్ ఓకే పేరెంట్, సింగిల్ మదర్. Nice, nice. ఎస్పెషలీ ఇప్పుడు సరోగసీకి దీనికి వెళ్ళాలంటే ఈవెన్ ఫర్ ఐవీఎఫ్ దానికి ఇఫ్ దేస్ ఎ డైవోర్సీ అండ్ విడో, ఓకే వాళ్ళకి కూడా పర్మిషన్ ఉన్నది అనమాట. ఓ నైస్ నైస్ సో దే కెన్ అడాప్ట్, దే కెన్ ఆల్సో గో ఫర్ ఐయుఐ అన్నమాట. సో ఇలాంటిది పర్మిషన్స్ వెరీ క్లియర్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. తర్వాత ఇప్పుడు మీరు అనగారు కదా, ఎవరంటే వాళ్ళది స్పర్మ్ ఎగ్ ఇవ్వరు, మ్యాచ్ చేస్తారు. ఓకే నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, ఐ మీన్ నీ ఫీచర్స్ వీలైనంత వరకు మ్యాచ్ చేస్తారు. ఓకే తర్వాత వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తారు. అన్ని క్షుణ్ణంగా వాళ్ళకి ఏ టెస్టు లేవు, హెరిటబుల్ డిసీజ్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇట్లాంటివి ఏమీ లేదు అనేది సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ డస్ ద సెలెక్షన్ ఫర్ దెమ్. అండ్ దెన్ ఈ బేబీస్కి అడాప్షన్ చేసుకున్నప్పుడు కూడా మీకు సూట్ అయ్యే బేబీనే వాళ్ళు చూసి ఇస్తారు. టెక్నాలజీ పెరిగిపోయింది చాలా అయిందండి. సో దట్ వే తర్వాత ఏంటంటే సపోజ్ యూ వాంట్ అ గర్ల్ బేబీ దెన్ ఆర్ బాయ్ బేబీ, ఇఫ్ యూ ఆర్ మేల్ and you want, they will give you only a male baby. Okay But if you are a single female, you can get a male baby or a female baby. Oh avuna okay so I mean these laws are very very strict, anni unnayandi, okay everything is there, ennenno ఆలోచించి టెక్నాలజీ ప్రకారం వెళ్తే మనకి ఆలోచించి చక్కగా కుదిరిచిన లాస్ అండి ఇవన్నీ. నైస్ నైస్. కానీ మనకి అవగాహన లేదు. అంటే ఎగ్జాక్ట్లీ. సో వెన్ వీఆర్ గోయింగ్ అండ్ రెఫరింగ్ ద పేషెంట్స్, వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే మాకు కూడా కొంచెం అవగాహన పెరుగుతుంది అనమాట దీని విషయంలో. సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. అక్కడ వెయిటింగ్ పీరియడ్ మేబీ అబౌట్ 2 to 3 years డిపెండింగ్ అపాన్ ఎంత సైజ్ బేబీ నీకు కావాలనేది. దెన్ దే విల్ గివ్ ఐదర్ ఫ్రమ్ 0 to 12 or 12 months ఆర్ విదిన్ 3 years అట్లా ఇస్తారనమాట. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదా, డిఎన్ఏ టెస్ట్ జరిగితే వేరే ఉందని. సో అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు అక్కడ తీసుకున్న వాళ్ళందరూ మదర్ ఫాదర్స్ అంతా భయపడుతూ ఉండాలి యాక్చువల్గా. అలాంటివి జరగకుండా ఉండాలి అని ఐవీఎఫ్ కానీ ఐవీఐకి వెళ్ళే ముందు
వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే అండి ద హోల్ సిస్టమ్ అసలు మెడికల్ ప్రొఫెషనే ఒక నమ్మకం మీద ఉంటుంది. యాహ్! యాహ్! ఐఎమ్ టెలింగ్ యూ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇస్ ద డాక్టర్ పేషెంట్ అవును. రిలేషన్షిప్. అవును. అది ఏంటంటే ఆ పేషెంట్ వచ్చేసి ఆమె ప్రాణము ఆమెది మొత్తం అంతా హెల్త్ అంతా నీ చేతిలో పెడుతున్నది. అవును. సో దట్ మీన్స్ యూ హ్యావ్ సచ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అవును. అండ్ నువ్వు ఎప్పుడైనా తర్వాత కలిసినా కూడా ఆ వేరేనే ఉంటుంది అనమాట. వెన్ Yes, యూ yes, మీట్ యువర్ yes. ఓల్డ్ పేషెంట్స్ Yes, yes. దట్ రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్ అండి. అది మనం మెయింటైన్ చేసుకోవాలి. Hmm. సో వీ హ్యావ్ టు ఎథికలీ డూ సర్టన్ థింగ్స్ అవును. అండ్ ఆల్సో ఫాలో ద లా. Yeah. ఎప్పుడు కనుక మనం లా అబాయిడ్ చేసి దాని ప్రకారం మనం పోతామో మనం ట్రబుల్లోకి వెళ్ళమను. Yes. సో వీ నో దీస్ లాస్ ఆర్ ఆల్ వెరీ స్ట్రిక్ట్. సో వీ గో బై దట్ అండ్ పేషెన్స్ సో దట్ ద పేషెంట్ కెన్ డూ. మనల్ని నమ్మి ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది అవును. మనం మెయింటైన్ చేసుకోగలగాలండి. సో ఐ మీన్ వేర్ ఇస్ ద ఎండ్? ప్రతి బేబీది మనం డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటూ చేయలేరు, కష్టం. పోతుంటే Last వేర్ ఇస్ ద ఎండ్ అండి? సో మెనీ థౌజండ్స్ ఆఫ్ బేబీస్ ఆర్ బోర్న్ ఎవ్రీ డే with this. So our regulatory body తో that and with that belief system and the ethics అది మెయింటైన్ చేసుకుంటే ఐ థింక్ ఇలాంటిది రాకూడదని చెప్పేసి అనుకుంటాను. Yes, yes. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ దెన్ దే విల్ డూ వాట్ దే తప్పదు. హావ్ టు డూ. ఓకే మ్యామ్. సరే, అలాగే ఇప్పుడు ఎవరన్నా మీ కెరియర్ మొత్తంలో ఎవరైనా అమ్మాయి పుట్టితే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగింది? అమ్మాయి పుడితే వదిలేసిన వాళ్ళు నాకు తెలియదండి. తెలియదు. అట్లీస్ట్ ఇట్ హెస్ నాట్ కమ్ టు మై నోటీస్. పర్హాప్స్ లేటర్ ఐ హ్యావ్ హర్డ్ దట్ వాళ్ళు ఎవరికైనా అడాప్షన్ ఇచ్చేసినారని చెప్పేసి మాత్రం వినుండాలి. సో అట్లా వదిలేసి వెళ్ళిన వాళ్ళైతే లేరు. ఓకే మ్యామ్. అయితే ఇంకోటి, మనకి ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం ఎన్ని స్కాన్స్ ఉంటాయి? ఏది ఇంపార్టెంట్ స్కాన్? ఎవ్రీ ట్రైమెస్టర్లో 1 స్కాన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ 11 to 13 weeks ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. అది వీలైనంత వరకు మిస్ చేయకూడదు. ఎందుకంటే అందులో ఎన్టీ ఏమైనా ఉందా, జెనెటిక్ స్కానింగ్ అంటాం. ఏమైనా అవయవాల లోపల ఎర్లీగా 85% తెలుస్తుంది అనమాట, అంత ఎర్లీగానే. తర్వాత నెక్స్ట్ అనేది సర్వైకల్ లెంత్ ఎట్లున్నది అని చెప్పేసి చెక్ చేసి ఆ టైంలో కూడా ఫీటల్ 2D ఈకో అప్పుడు తెలుస్తుంది అనమాట. అరౌండ్ 20-23 వీక్స్. అండ్ సర్వైకల్ లెంత్ కొంచెం ముందు చూడాలి, అరౌండ్ 16-18 వీక్స్. లాస్ట్ ట్రైమెస్టర్లో ఒక స్కాన్ చేసి బ్లడ్ సప్లై ఎట్లుందో మనం చెక్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ 3 to 4 స్కాన్స్ అనేది సేఫ్గా మనం చేసుకోవాలి. మొన్న నాతో ఎవరో అన్నారు, "అరే, నువ్వు పుట్టినప్పుడు ఎవరైనా స్కాన్ చేశారా? నువ్వు Correct. బాగానే పుట్టావు, ఇప్పుడు ఎందుకు Correct. స్కాన్లు అసలు? Correct. డాక్టర్లు ఊరికే అట్లా చేస్తూ ఉంటారు" అని. ఎవరు కనుక మనం చేయమో వాళ్ళకి ఏదో ఉంటుంది. Yes, అప్పుడు ma'am. మనం దెన్ యూ యాజ్ వెల్ as ది డాక్టర్ షుడ్ బి రెడీ టు ఫేస్ ద లీగల్ ప్రాబ్లం. Yeah, yeah, yeah. నువ్వు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ లేదు. లేవు. ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 20 years బ్యాక్ కూడా ఏం లీగల్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు చిన్న ప్రాబ్లం నువ్వు స్కాన్లో మిస్ చేసినా కూడా యూ విల్ బి పుల్డ్ అప్. Yeah. సో యూ డోంట్ వాంట్ ఎనీ లీగల్ ప్రాబ్లం ఫస్ట్. ప్లస్ సపోజ్ అ బేబీ ఇస్ బార్న్ విత్ డౌన్ సిండ్రోమ్, ముందు లేదు మనకి టెస్ట్, Yes, yes, yes. కానీ ఇప్పుడు ఉన్నాయి. ఒకవేళ ఆ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ దాని చుట్టే తిరగాల్సిన Yeah, అవసరం పడుతుంది. Yes, yes, yes. I mean, their life is totally now centered around that baby who is not able to. Yeah. And suppose you have a thalassemia major, ఇద్దరు క్యారియర్స్ అయిపోయి థాలసీమియా మేజర్ వచ్చాను, ఎవ్రీ మంత్ త్రూ అవుట్ ద లైఫ్ ఆ అమ్మాయికి ఆర్ అబ్బాయికి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి థాలసీమియా మేజర్ వస్తే. సో ఇవన్నీ కూడా మనం ఈ స్క్రీనింగ్ వల్ల, ఈ టెస్ట్ల వల్ల మనకు తెలుస్తున్నాయి కదా. అవును, మరి పొట్టలో ఉన్నప్పుడు అన్ని స్క్రీనింగ్ చేసి తీసుకొని జాగ్రత్త పడితే తర్వాత బాధపడాల్సిన పని లేదు. ఉండొచ్చు. సో ఇవన్నీ టెక్నాలజీ వచ్చింది కనుక ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం. సో మ్యామ్, ఇప్పుడు హస్బెండ్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాం. చాలా మంది హస్బెండ్ వైఫ్ని అర్థం చేసుకోరు అని చాలా మంది చెప్తా ఉంటారు. మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనో లేకపోతే తినాలనిపించదు, ఏ తిన్న వామిటింగ్ లాగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం, కేర్ అవసరం. సో అలాంటప్పుడు హస్బెండ్ నుంచి ఎంత కేర్ ఉండాలి, ఎలా ఉండాలి? మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఉంటే, ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్తారా? యా అది చాలా ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ అర్థం చేసుకోవాల్సింది ఇంపార్టెంట్. హస్బెండ్కి ముందు అవగాహన ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఐ మీన్
ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే కంటిన్యూటీ లేదు ఫ్యామిలీస్‌లో. ఇంతకుముందు ఎట్లుండేది? అత్తగారి లాస్ట్ చైల్డ్, కోడలు గారి ఫస్ట్ చైల్డ్ హ్మ్. సేమ్ ఏజ్ ఉండేవాళ్ళు. అవును. 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 యెస్. సో, కంటిన్యూటీ ఉండేది. అవును. సో, ఇంట్లో ఇంట్లో ప్రెగ్నెన్సీస్ జరుగుతూ ఉంటాయి, డెలివరీస్ జరుగుతుంటాయి, పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇవన్నీ పరిపాటిగా ఉండేది. అవును. కానీ ఏమైంది? ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత ఇంకొక బేబీ ఇంట్లో. అవును. యెస్. యెస్. సో, ఏమైతుంది? హస్బెండ్‌కి అసలు ఏంటి ప్రెగ్నెన్సీ? అసలు ఎందుకు ఈ అమ్మాయి వామిటింగ్ అయితుంది? సో, వాళ్ళు బిత్తరపోయి తీసుకొని వస్తారనమాట. అవును. ఏంటి ఈ అమ్మాయి వామిటింగ్ చేస్తున్నదంటే, అంటే వామిటింగ్ చేయడం ప్రెగ్నెన్సీలో గూడా అబ్నార్మల్ అనుకుంటారు. యాహ్! యాహ్! సో, ఓకే. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే బికాజ్ వి ఆర్ నాట్ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. హ్మ్. ముందు అది ఆటోమేటిక్‌గా అందరికి యాహ్! తెలిసేది. ఇప్పుడు తెలియటం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల గూడా అసలు తెలియట్లేదు. సో, తెలియకపోవడం వల్ల. అలాగే హస్బెండ్ ఎంతవరకి సపోర్ట్ చేయాలి? అంటే ఏమేమి అర్థం చేసుకోవాలి తను? వన్ థింగ్ నేను చెప్పాలి ఏంటంటే, ఈ కాలము హస్బెండ్స్ ముందు కాలం కంటే బెటర్ ఉన్నారు. యెస్. యెస్. ఎందుకంటే వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ ద నాలెడ్జ్ బికాజ్ ఫ్రీగా అవైలబుల్ నాలెడ్జ్ వల్ల అవును. అవును. అండ్ ఆల్సో దే గో అండ్ రీడ్ అప్ వాట్ ఈస్ ఆల్ దిస్ ప్రెగ్నెన్సీ అండ్ దే వెరీ కేరింగ్ ఆల్సో. యెస్. సో అండ్ ఇంతకు ముందు ఏంటంటే అమ్మాయిని అత్తగారన్న అమ్మనే తీసుకొచ్చేది యాంటీనేటల్ చెకప్‌కి. అవును. ఈ రోజు రేపు హస్బెండ్సే తీసుకొస్తున్నారు. అవును. అవును. యెస్. సో దట్ రైట్. సీ చేంజ్ అయితుందండి. మాకు సాటర్‌డే అయితే ఫుల్ ఉంటది. చాలా రష్ ఉంటది అన్నమాట ఓపీడీ. ఆహా! వై? బికాజ్ హస్బెండ్స్ ఆర్ ఫ్రీ ఆన్ దట్ డే వాళ్ళు వస్తారు. యెస్. యెస్. సో అంటే ఆ షిఫ్టింగ్ ఆఫ్ ద థింకింగ్ ఉన్నది. యెస్. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అన్నమాట. వాళ్ళ అండర్‌స్టాండింగ్ అనేది ఉన్నది. కొంతమందికి ఇంకా కొంచెం బెరుకు. అంటే నేను వెళ్ళి చేస్తే ఎవరు ఏమనుకుంటారనే బెరుకున్నది. వాళ్ళకి హార్ట్ ఆఫ్ హార్ట్స్‌లో ఉంటుంది. మేము యాక్చువల్లీ ఎలా అంటే హస్బెండ్స్‌ని కూడా కొన్ని క్లాసెస్‌కి ఇన్వాల్వ్ చేసి, వాళ్ళకి కూడా ఈ అవగాహన తెచ్చి, ఇప్పుడు జెస్సీ నాయుడు కూడా మన దగ్గర ఉంది. అవును. హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఇద్దరికి క్లాసెస్ కూడా తను అవును. తీసుకునేది. అవును. అవును. సో, అలాగే చేసి వీళ్ళకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది ఇద్దరు కలిసి చెస్. క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు. డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా హస్బెండ్ వాస్ ద సపోర్ట్ సిస్టమ్ ఫర్ హర్. అవును. సో, హస్బెండ్ సపోర్ట్‌గా ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేదానికి చేయూతనిచ్చి, అలాగే చేయడం అనేది చేసి, మేము ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి హస్బెండ్‌ని లేబర్ రూమ్‌లోకి, ఆపరేషన్ థియేటర్‌లోకి ఆహా! ఓకే. వి అలౌ. అండ్ దెన్ వి డూ దట్ గాయత్రి మంత్రం చెప్పడము, ఓంకారం చెప్పడం, ఇవన్నీ కూడా 25 ఇయర్స్ నుంచి చేస్తున్నామనమాట. సో, ద హస్బెండ్ ఆల్సో టేక్స్ పార్ట్ ఇన్ దట్. సో, కొన్నిసార్లు వాళ్ళు బొడ్డుతాడు కట్ చేయాలంటే వాళ్ళకి బొడ్డుతాడు కూడా కట్ చేపిస్తాము. అవునా మ్యామ్? సో, దీస్ ఆర్ సమ్ థింగ్స్ అంటే వాళ్ళు కూడా మనలాగానే గౌను, క్యాప్, మాస్క్ వేసుకొని స్టెరైల్‌గా వస్తారన్నమాట థియేటర్ లోపలికైతే. లేబర్ రూమ్‌లోకైతే అట్‌లీస్ట్ క్యాప్, మాస్క్ అవి వేసుకొని వస్తారు. కానీ నాకెందుకు అనిపిస్తుందంటే ఒక బేబీ ఈ ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఆ మోమెంట్ అనేది చాలా మహత్తరమైన మోమెంట్ అన్నమాట. అది ఒక ఫాదర్ మిస్ కాకూడదు. అది వాళ్ళు చూడాల. ఈ అమ్మాయి ఎలాగా ఆ పెయిన్ అంతా భరించి ఒక డెలివరీ చేస్తుందో, ఒక ప్రాణికి ప్రాణం పోస్తుందో, అది ఆ టైంలో ఉండే ఒక హస్బెండ్ చూస్తే హిస్ రెస్పెక్ట్ ఫర్ హర్ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది వైఫ్ మీద. చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. బికాజ్ నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పేషెంట్‌ని కలిసానన్నమాట. ఆ కలిసినప్పుడు ఏం చెప్పిందంటే, పేషెంట్ హస్బెండ్ వచ్చి నాతో చెప్పాడన్నమాట. మీరు నా సెకండ్ డెలివరీకి అలౌ చేశారు. దాని తర్వాత మా వైఫ్ మీద నాకు రెస్పెక్ట్ చాలా పెరిగిందని. ఎందుకంటే వాళ్ళు ఇంత నొప్పి తీస్తారా? ఇంత భరించి వాళ్ళు కంటారా అని చెప్పేసి అది తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ సిజేరియన్ సెక్షన్ అంత వాళ్ళు నొప్పి తీసుకొని వాళ్ళు ఒక ప్రాణికి ప్రాణం పోస్తారు కదా అని చెప్పేసి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత బేబీని కూడా వాళ్ళు ఎత్తుకోవడము, ఆ బేబీకి కనెక్షన్ అవ్వడము, ఫాదర్‌కి బేబీకి కనెక్షన్ అవ్వడం, అలాంటి బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా మంచి పని చేస్తున్నారు. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మీరు ఇక్కడే తగ్గించేస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫుడ్ పెట్టేస్తారు. బేబీకి ఫుడ్ అందదు అని విపరీతంగా తినమని చెప్తా ఉంటారు. బరువులు ఎత్తద్దని చెప్తా ఉంటారు. సో అది మంచిదేనా మ్యామ్? దాని తర్వాత ఏంటంటే ఒబీస్ అయిపోయి తగ్గడానికి వీళ్ళు చాలా కష్టపడతా ఉంటారు ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ. సో ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తినాలి? ఇప్పుడు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఊరికే మనం కూర్చొని పని చేస్తున్నామంటే మనకి 1800 క్యాలరీస్ కంటే ఎక్కువ అవసరం లేదు.
ఆ 1800 క్యాలరీస్ ఒక 100 గ్రామ్స్ రైస్ 2 టైమ్స్ అండ్ 100 గ్రామ్స్ దాల్ 2 టైమ్స్, 1 ఎగ్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్తో వచ్చేస్తుంది. ఓ అంతే చాలు మనకి. ఓవర్ అండ్ అబవ్ మనం తింటున్నామంటే చిరుతిండ్లు ఏదైనా సరే ఎక్కువే. ఎక్కువ. మనం సెడెంటరీగా పనిచేసేటప్పుడు ప్రెగ్నెన్సీలో ఇది కాకుండా ఒక 400 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలండి. ఓకే ఓకే అంటే 1 ఎగ్ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్లో వచ్చేస్తుంది. ఓకే లాక్టేషన్ అంటే పాలు ఇచ్చేటప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే. అవును కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇద్దరి కోసం తినిపిస్తారు. అవును అవును ఇప్పుడు నువ్వు ఉండేది 18 క్యాలరీస్, 3600 క్యాలరీస్ తినిపిస్తారు. అవును సో ఎక్కడ పోతుంది అదంతా? ఫ్యాట్గా మారు. బాడీలోకి ఫ్యాట్ లాగా మారిపోతుంది. డెలివరీ అయినాక మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నది బాడీలో, అదంతా కరిగి పాలు తయారవుతుంది కదా. అవును అవును అలాగా కాకుండా ఏం చేస్తున్నారు తెలుసా, డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు రావాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎక్కువ తిండి పెడుతున్నారు. రైస్ తింటేనే పాలు వస్తుంది, మిల్క్ బ్రెడ్ తింటేనే పాలు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి లోఫ్ బ్రెడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే ఓకే అన్నం ఇంత తినేస్తూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత యు సీ ద వెయిట్, ఎంత వెయిట్ నువ్వు 40 kgs అన్న పెరుగు ప్రెగ్నెన్సీలో, దట్స్ ఓకే. కానీ బేబీకి కరెక్ట్గా పాలు ఇస్తున్నావు అంటే స్టెప్ బై విదిన్ 6 weeks నీ ఒరిజినల్ వెయిట్ రావాలా, ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్. ఓకే నీ ఒరిజినల్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ రాలేదు అంటే నువ్వు ఎక్స్ట్రాగా తింటున్నావు, ఓకే అవసరం లేదు. ఇప్పుడు నేచర్ ఎలాగంటే నువ్వు డెలివరీ అయిన తర్వాత వెళ్ళి ఫుడ్ ఎత్తుకొని నువ్వు తినలేవు కదా, అందుకే ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది బాడీలో. ఓకే అదంతా నీకు కరిగి పాలు తయారయ్యేదానికి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్. మనం ఎక్స్ట్రా థింకింగ్, ఆ ఎక్స్ట్రా థింకింగ్ వల్ల కుక్కుతా ఉంటాం మనం. ప్రెగ్నెన్సీలో కుక్కుతాము, డెలివరీ అయినాక కుక్కుతాం. నువ్వు ప్లీజ్ డోంట్ డూ దాట్. దానివల్ల ఏమవుతుందంటే ఈమె ఒక్కసారి వెయిట్ తగ్గడం ఆగిందంటే పెరగడం మొదలైతుంటే స్టాప్, యూ కెన్ నాట్ లూజ్ దట్ వెయిట్ అగైన్. అంటే సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. నా హస్బెండ్ నేను నచ్చాను, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇలా అయిపోయా, చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోయి ఇంకా తగ్గుతుంది. బట్ దే హ్యావ్ టు వర్క్ హార్డ్, చాలా పని చేసి దాని వెయిట్ తగ్గించాలి. దాని బదులు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇలాంటి అవసరం రాదు. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆ బేబీ కూడా అతిగా పెరగదు, ఓవర్ వెయిట్ కాదు, డయాబెటీస్ రాదు, జెస్టేషనల్ డయాబెటీస్ రాదు. సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్. తర్వాత సిజేరియన్ ఎక్కువ అవసరం పడుతుంది పెద్ద బేబీ పుడితే. సో తర్వాత వూండ్ హీలింగ్ ప్రాబ్లం అవుతుంది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి డివిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, మూవ్మెంట్ సరిగా లేకపోతే సో మెనీ ప్రాబ్లమ్స్ అవుతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ ఎక్కువైపోతుంది, అవన్నీ నార్మల్ అయినా లేకపోతే తినడం వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల? ప్రెగ్నెన్సీ అంటేనే డయాబెటోజెనిక్. ఓకే ఓకే ప్రెగ్నెన్సీ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే చాలు డయాబెటీస్ వస్తుంది. సో ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్కి స్క్రీనింగ్ చెయ్యాలి. మనము 26 weeksకి మనం చేస్తున్నాం, ఎర్లీ ఫస్ట్ చెకప్కే మనం స్క్రీనింగ్ చేస్తున్నాం, డయాబెటీస్ వస్తుందా లేదా అని. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే 16 weeksకే చెకింగ్ చేస్తున్నాం జీటీటీ చేసి. సో అండ్ కొంతమంది ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీనే డయాబెటిక్ ఉంటారు, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం తెలుసుకొని డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచాలి, లేకపోతే తల్లికి బేబీకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ, డెలివరీ అయినాక కూడా ఫ్యూచర్లో కూడా. సపోజ్ జెస్టేషనల్ డయాబెటీస్ మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి, ఈ తల్లికి ది డయాబెటీస్ 40 years లోపలే వచ్చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా 25% ఆఫ్ దీస్ బేబీస్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు ద హై లెవెల్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ వెన్ దే వర్ ఇన్సైడ్, దే విల్ డెవలప్ డయాబెటీస్ ఎర్లీ. సో నువ్వు ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ ఈ బేబీకి, బట్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్, నీ ఫ్యూచర్కి నీ బేబీ ఫ్యూచర్కి కూడా. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. అందుకే మేము చెప్తాం డైట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో చాలా అవసరం. సో మేము మ్యూజిక్ థెరపీ చెప్తామన్నమాట. జస్ట్ లిసన్ టు నైస్ గుడ్ మ్యూజిక్, దట్ విల్ ఆల్సో కామ్ యూ అండ్ కామ్ ఆల్ దిస్ షుగర్, బీపీ ఇవన్నీ రాకుండా బేబీకి గ్రోత్ అది కూడా మంచిగా ఉంటుంది.
సో ఒకవేళ మదర్, ఫాదర్ ముందు నుంచే డయాబెటిక్ అనుకోండి. అప్పుడు ఎలా ఉంటది వాళ్ళ ట్రీట్మెంట్? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సపోజ్ ఈజ్ ఆల్రెడీ డయాబెటిక్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. సో ఈ ప్రెగ్నెంట్ లేడీకి మదర్ ఫాదర్ ఇద్దరు డయాబెటిక్ ఉంటే ఈమెకి డయాబెటీస్ వచ్చే అవకాశం 23-25% ఉంటుంది బేబీకి. ఈ ప్రెగ్నెన్సీలో అమ్మకి. ఓకే. ఓకే. తర్వాత ఆ బేబీకి 25% ఛాన్స్ ఉంటుంది కంట్రోల్ లేకపోతే. సో ఇవన్నీ కూడా మనకి హై లెవెల్. మన ఇండియానే హెడ్ క్వార్టర్స్ ఫర్ డయాబెటీస్. యెస్. దానికి తోడు మన హైదరాబాద్ ఇస్ బిగ్గర్ హెడ్ క్వార్టర్స్. దానికి క్యాపిటల్ సిటీ అన్నమాట డయాబెటీస్. అవును. సో వీ ఆల్ షుడ్ డూ కంపల్సరీ ప్రతి వాళ్ళకి కూడా చేయాలి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంది. అవును. 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 సో ప్రెగ్నెన్సీ రాగానే రెస్ట్ తీసుకోవడం అట్లాంటిది. సో మనము ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుంది కదా, డెలివరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు మన వాళ్ళు? ఇఫ్ యూ మనం కరెక్ట్గా బేబీకి పాలిస్తే దెన్ ఆటోమేటిక్లీ 6 వీక్స్ కల్లా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ వచ్చేస్తుంది. ఓకే. 2 months కల్లా ఓకే. నువ్వు ఏ జిమ్కి పోని అవసరం లే. ఓకే. అది అంత ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్. కొంతమంది బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వరు. Hmm. ఇవ్వకుండా వాళ్ళ గ్లామర్ పోతాను కొన్ని న్యూస్లో వింటాము, సోషల్ మీడియాలో వింటాం. అది కరెక్టే అంటారా, లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా? దానివల్ల ఏమి ఉండదండి, గ్లామర్ ఏమి పోదు. ఇన్ఫాక్ట్ యువర్ వెయిట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఫాస్టర్. సో గ్లామర్ దానివల్ల ఏమి కాదు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే దే హ్యావ్ టు బీ ప్రాపర్లీ ట్రైన్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ నిప్పుల్స్ అండ్ ఆల్ దట్. అండ్ సూన్ ఆఫ్టర్ డెలివరీ విదిన్ 1 hour బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. సో అది గోల్డెన్ అవర్ అంటాం అనమాట. ఎంత తొందరగా మన బేబీని మదర్ని బాండింగ్ చేపించినామో అంత మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ వస్తుంది. అండ్ ఇవన్నిటిదే కాకుండా బాగా తినకూడదు అనమాట, మంచిగా నీళ్లు తాగాలి, లిక్విడ్స్ ఇవ్వాలి. మన వాళ్ళు ఇవ్వరే, బాలింతకి వాటర్ ఇవ్వరు, డిహైడ్రేషన్ అయిపోతారు, యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది, మలబద్ధకం వస్తుంది, పైల్స్ వస్తుంది, బికాస్ దే డోంట్ గివ్ ఇనఫ్ లిక్విడ్స్ ఫర్ ద థింగ్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ కరెక్ట్ ల్యాచ్ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముక్కు అదుముకోపోతుంది అని చెప్పి టిప్పు పట్టిస్తారు. సో దే షుడ్ బి బిహైండ్ ఏరియోలా అని బ్లాక్ ఏరియా. సో దట్స్ అ బిగ్ సైన్స్ అనమాట. అంటే ఇక్కడ మా దగ్గర అయితే వీ హెవ్ ట్రైన్డ్ ఆల్ ద నర్సెస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్ ల్యాచ్. ఎందుకంటే కరెక్ట్ ల్యాచ్ వస్తుందంటే కరెక్ట్ స్టిమ్యులస్ టు ద బ్రెయిన్. కరెక్ట్ స్టిమ్యులస్ ఉంది అనుకోండి, గుడ్ మిల్క్ ప్రొడక్షన్. అండ్ ఎప్పుడు బేబీ ఏడిస్తే అప్పుడు ఇవ్వాలా, టైం అని అట్లా పెట్టుకోకూడదు. స్లోలీ మిల్క్ ప్రొడక్షన్ పెరగగానే వన్స్ ఇన్ 1 hour, వన్స్ ఇన్ 2 hours వాళ్ళే ఆటోమేటిక్గా లేసి తాగుతుంటారు. సో ఇప్పుడు మదర్ మిల్క్ అనేది బేబీకి ఎంత ఇంపార్టెంట్? అది ఎంత అని మనం చెప్పలేము అంతా. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రెస్ట్ ఫెడ్ మదర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గ్రోత్, ద బాండింగ్ విత్ ద మదర్, ఇవన్నీ ప్లస్ వాళ్ళకి రోగ నిరోధక శక్తి అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అలర్జీస్ అని చెప్తున్నాం, అలర్జిక్ టెండెన్సీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫ్యూచర్ లో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నది. సో ఇట్స్ కంప్లీట్లీ బాటిల్ ఫెడ్ బేబీస్ కి, బ్రెస్ట్ ఫెడ్ మదర్స్ కి, బేబీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే, అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది మనం వింటాం, గ్రహణం అప్పుడు మీరు బయటకు వెళ్ళొద్దు, తర్వాత తినొద్దు ఆ రోజు మొత్తం అని చెప్తారు కదా. ఇప్పుడు గ్రహణం అప్పుడు బయటకి ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీలో డెలివరీ చేయాల్సి వస్తుంది, అప్పుడు కూడా తీసుకోవద్దు. అసలు గ్రహణం వస్తే ఏంటి? అట్లేం లేదు. డ్యూరింగ్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ డెలికేట్ గా ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వెన్ అన్ని ఒక లైన్ లో ఉంటది కదా, అప్పుడు ఏమవుతుందంటే నార్మల్లీ మన అందరికి కూడా బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఉంటుంది మన సరౌండింగ్ లో. సో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఉంటుంది. కానీ ఎప్పుడు కనుక ఆల్ ద ప్లానెట్స్, సన్, మూన్, ఎర్త్ ఒక లైన్లోకి వస్తుందో అప్పుడు ఆ రేడియేషన్ యొక్క వాళ్ళ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. సో దే విల్ బి మోర్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ అకరింగ్ టు ద మదర్ అని చెప్పేసి గుట్టుగా ఇంట్లో ఉండని అని చెప్తారు. సో దానివల్ల మూలి అవన్నీ వస్తుంది అని చెప్పేది ఇంకా దట్స్ నాట్ టోటలీ ట్రూ. బట్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళకి కూడా, ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, ప్రతి వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కనుక యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దట్ ఎక్స్పోజర్. సో నేను ఒకటి విన్నాను, మీరు ఓపీలో ఆపరేషన్ థియేటర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ
సాంగ్స్, మ్యూజిక్ ప్లే చేస్తారు. పాటలు పాడతారు. అక్కడ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు అని. అది నిజమేనా మ్యామ్? ఎట్లా అవును. ఉంటదా? మీ ఓపీఐ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అవునండి. నేను అంటాను ఒకటే, సినిమాలో సడెన్‌గా పాటలు పాడతారు కదా! మనం కూడా పాడితే ఏమైతది? ఓకే. సో, సమ్‌టైమ్స్ ద పేషెంట్ విల్ కమ్ నాకు సపోజ్ ద పేషెంట్ హాస్ ఎ సర్టెన్ ఆహ్, ఆహ్, పేరు అనుకోండి. శిరీష అనుకోండి. ఏదైనా పాట సడెన్‌గా గుర్తొస్తది శిరీష అని. సో, అమ్మ నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఈ పాట గుర్తొస్తది అని చెప్తాననమాట. సో, అండ్ సపోజ్ సడెన్‌లీ సంబడీ కమ్స్ అండ్ సెడ్ నాకు అబార్షన్ కావాలి అంటే, నాకనిపిస్తది ధరణికి గిరి భారమా ఆ! అన్నట్టు ఆ ఆ! పాట ఆ! గుర్తొస్తది. సో, ఇది ప్లస్ యూ నో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఇన్ మ్యూజిక్ అండి. నాకది బాగా ఓకే. యాక్చువల్లీ మన దీంట్లో గూడా పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్‌లో పొద్దున్నే గాయత్రి మంత్రము ఇవన్నీ హ్మ్. హ్మ్. వేస్తామనమాట. ఓహ్! సో, ఓకే. దే గెట్ అప్ విత్ దట్. ఇన్‌పేషెంట్స్‌కి ఆ వైబ్స్ ఉంటది. హ్మ్. హ్మ్. అండ్ ఆల్సో సాఫ్ట్ మ్యూజిక్ అవన్నీ వినిపిస్తాం. అండ్ లేబర్ రూమ్‌లో గూడా సేమ్ థింగ్ నేను చెప్పాను. అండ్ ఆల్సో ఎన్ఐసీయూలో వెన్ దే హ్మ్. ఆర్ సిక్ బేబీస్ వెంటనే మేము చెప్తాం. హై బీపీ ఉన్న వాళ్ళకి వెంటనే అక్కడ మా దగ్గర చాంటింగ్ బాక్సెస్ ఉంటాయి. ఆహా! ఓకే. సో, ఆ పేషెంట్ దగ్గర చాంటింగ్ బాక్స్ పెట్టేయమంటే ఆటోమేటిక్‌గా పెట్టేస్తారు వాళ్ళు. నైస్. సో, నైస్. ఆల్ దీస్ చాంటింగ్ బాక్సెస్ సీ ఇప్పుడు క్లియర్‌గా తెలిసిందేమంటే ఒక్కొక్క సౌండ్‌కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటదనమాట. అవును. నౌ అవును. దే హావ్ ఫౌండ్ యెస్. ఆల్సో. అంతకుముందు అంత క్లారిటీ లేదు కానీ, మన మంత్రాల్లో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటదనమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బోత్ ద బేబీ, మదర్ అండ్ ఫర్ ద ఎన్వైర్న్‌మెంట్. ఓకే. అండ్ ఇప్పుడు గణపతి సత్యనారాయణ గారి ఆహ్, సీడీస్ ఉంటాయన్నమాట. ఓకే. ఎస్పెషల్లీ దట్ విచ్ కెన్ యూజ్ ఫర్ ప్రెగ్నెన్సీ. హుహు. ఇవన్నీ కూడా జర్మనీలో వాళ్ళ హాస్పిటల్స్‌లో అడ్రెస్ సిస్టమ్‌లో వాడుతున్నారు. ఓహ్! గ్రేట్. ఆ! స్వామి గారిది అక్కడ వాడుతున్నారనమాట. సో, వెన్ వి హియర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో బ్యాక్, బీథోవెన్ అవన్నీ ఉన్నాయి కదండీ. సో, మొజార్ట్. సో, ఇవన్నిటి మీద కూడా బేబీస్ చలనం అనేది స్కాన్ చేసినప్పుడు చెక్ చేశారు. ఆహా! ఓకే. చెక్ ఓకే. ఓకే. చేసినప్పుడు మోజార్ట్ అనే మ అతని కాంపోజిషన్‌కి బేబీ చాలా బాగా మూవ్ అయితుంది. యాక్టివేట్ అయ్యి. సో, యాక్టివేట్ అయితున్నది. నేను యాక్చువల్లీ ఒక సింగర్ నాకు చెప్పినారు. ఎప్పుడు కనుక తను ఆహ్, ఒక పర్టిక్యులర్ రాగం చాలా ఆహ్, సాడ్‌గా ఉంటదనమాట ఆ రాగం. చక్రవాకం. హ్మ్. హ్మ్. ఆ రాగం తను పాడితే మాత్రం బేబీ స్టిల్‌గా ఉంటుంది. హుహుహుహు. అండ్ వెన్ షీ డస్ దిస్ ఆనంద భైరవి రాగం చాలా మూవ్‌మెంట్ అయితది. ఓకే. మీరు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ టెల్ ద పేషెంట్ మధురాష్టకం అని ఒకటొస్తది. హ్మ్. హ్మ్. అది వినండమ్మా బాగానే. ఓకే. Babies just jump when that Madhurashtakam is being played. So it is something we have seen and one patient కూడా వచ్చి చెప్పింది. ఆ బేబీకి తను ఎప్పుడు 'కభీ ఖుషీ కభీ గమ్' అని హిందీ పేషెంట్ అన్నమాట. ఆ పాట వినేదంట. ఈ బేబీ తను పుట్టినాక చాలా ఫన్నీగా ఎప్పుడు వినలే. ఆ టీవీలో ఒకసారి వస్తే సడెన్‌గా దోగాడే బాబు ఆగి వెన్ను తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది ఇది పాట అని వింటున్నాడన్నమాట. ఓకే. సో, ఓకే. 26 వీక్స్ నుంచి ఆ బేబీకి వినికిడి ఉంటది. ఓకే. నువ్వు ఓకే. ఎలాంటి సంస్కారాలు ఇవ్వాలనుకునేది ఇప్పటి నుంచే ఇవ్వచ్చు. సో, 26 వీక్స్ దాటిన తర్వాత మీరు ఇంట్లో ఏ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ఏం చూస్తున్నారు గూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. నైస్. మీరు కొట్లాడడం గూడా కొట్లాడొద్దు ఇట్లాంటి టైంలో. బేబీకి అన్నీ వినిపిస్తుంది. బేబీ నోస్ వాట్ ఈస్ ద ఎన్వైర్న్‌మెంట్ యాహ్! ఔట్ సైడ్. అమ్మో! నేను బయటకొస్తే ఏమవుతదనే భయపడతది ఆ బేబీ. అవును. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ఐ హావ్ సీన్ వన్స్ ట్రాజెడీ హ్యాపెండ్ ఇన్ వన్ ఫ్యామిలీ. అది ద పేషెంట్ లాస్ట్ ద ఫాదర్. ఓకే. అండ్ చానా డిప్రెషన్‌లో ఉన్నిందనమాట 1 మంత్. ఆ 1 మంత్ ఆ బేబీ పెరగలే. ఓకే. ఓకే. ఇట్ మేక్స్ ఎ లాట్ ఎమోషన్ అదే అంటున్నాను కదా! సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఏదో ఇది సంథింగ్ ప్యాసివ్‌గా బేబీ పెరుగుతుంది లోపల అనుకోవద్దండి. ఇట్స్ ఎ ఓకే. వెరీ డైనమిక్ థింగ్. వాట్ అవర్ పురాణాస్ హావ్ టోల్డ్ అబౌట్ భక్త ప్రహ్లాద, హ్మ్. హ్మ్. అభిమన్యు, దే ఆర్ ఆల్ యాక్చువల్లీ ప్రాక్టికల్ థింగ్స్. ఓకే. So what you are going to put into your baby's brain, it's very important. Because పాజిటివ్. my daughter used to hear Vishnu Sahasranamam every day, ఓకే. Hanuman Chalisa every day. ఈ హ్మ్. బేబీ ఇప్పుడు 1 year old ఫెలో హనుమాన్ చాలీసా పెట్టంగానే హ్యాపీగా పడుకుంటారు. నైస్. నైస్. చానా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విష్ణు సహస్రనామంలో ద సౌండ్ వేవ్స్ ఆర్ సో గుడ్. ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ యూ హియర్ ఇట్ ఫర్ 3 times
వరుసగా బ్యాక్ టు బ్యాక్ you'll get relief. ఇట్స్ కైండ్ Because ఆఫ్ మ్యూజిక్ థెరపీ. Yes, there is a science అండి, Nice. science of music therapy. ఓకే. It's just sometimes I feel, ఈ గైనిక్ అని వదిలేసి ఆ రిసర్చ్ లోకి వెళ్ళిపోవాలేమో అని. చేయాలి మ్యామ్, ఇలాంటి వాళ్ళు చేస్తే చాలా We have మందికి to do అండి, we have to do అన్ని మన పురాణస్ లో ఉండేవన్నీ కూడా it's all recorded, but we have to prove to ourselves. Then only we can tell the next generation what it is all about. బేబీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఎన్విరాన్మెంట్ నీట్గా పెట్టుకోవాలి, సౌండ్స్ కానీ అవి కానీ ఏ మ్యూజిక్ వినాలేదు కూడా ఇంపార్టెంట్. సో మేము ఇంకొకటి, నా వైఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను కింద పార్క్ వెళ్ళినప్పుడు మంచి ఎయిర్ వచ్చినప్పుడు బేబీ స్పీడ్గా ఏంటంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో తిరిగినట్టు తిరిగేది. Wow. మేము దానికోసం అని ఊరికే కిందికి వెళ్ళేవాళ్ళం ఆ Wow. ఎయిర్కి. అసలు బయట ఎన్విరాన్మెంట్ బేబీ పొట్టలో ఉన్న బేబీకి ఎలా తెలుస్తుంది మేము యాక్చువల్గా? తెలుస్తుందండి. See, the baby is also taking up the oxygen. మీరు ఆక్సిజన్ బయట పోతున్నప్పుడు మీ ద్వారా తల్లి ద్వారా ఆక్సిజన్ సాచురేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ త్రూ ద ప్లాసెంటా బేబీ కూడా పోతుంది. సో బేబీ క్యాన్ సెన్స్ ఇట్, బేబీ కెన్ సెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. మరి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో ఇదంతా కష్టం కదా, వాళ్ళందరూ బయటికి వెళ్ళి అట్లా ఉంటే ఇంకా మంచిదని చెప్తారు. డెఫినెట్లీ. అయితే మేడం ఇంకోటి, జెస్సీ నాయుడు గారు అన్నారు కదా, జెస్సీ నాయుడు గారు మీతో కలిసి చాలా వర్క్ చేశారు. నా లాస్ట్ పోడ్కాస్ట్లో తనతో చేశాను. తను ఏం చెప్పిందనంటే, మనము డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మేనిఫెస్ట్ చేసి నాకు బాబు ఇలా ఈ కళ్ళతో పుట్టాలి, ఈ ఫేస్తో పుట్టాలి, ఇలా ఫీచర్స్ ఉండాలి అని మనం అనుకుంటూ ఉండి అలానే చూస్తూ పాజిటివ్గా ఆలోచిస్తే మ్యాక్సిమం అలా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని. అది ఎంతవరకు కరెక్ట్? దిస్ ఇస్ ఆల్ థియరీ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్. సో నౌ వి ఆర్ గోయింగ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ మెటాఫిజిక్స్. ఇప్పుడు మనకి కనిపించేది ఈ లైట్, సౌండ్. If I tell you there is something called thought waves, which can be measured, we still are not able to do it. So if our thought waves can be measured, కొన్నిసార్లు ఏమవుతుంది, మీ వాళ్ళే చుట్టాలు ఎవరైనా అమెరికాలో ఉండొచ్చు, ఆమె గురించి తలుచుకుంటారు, ఫోన్ వస్తుంది, ఇప్పుడే మీకోసం తలుచుకుంటున్నా, ఫోన్ వస్తుందా అంటే మీ థాట్ వేవ్స్ అక్కడికి పోయి మళ్ళీ వచ్చింది. ఐదర్ వాళ్ళు అనుకుంటున్నందుకు నువ్వు అనుకున్నావో, లేదా మీరు అనుకున్నందుకు వాళ్ళు అనుకున్నారో, బట్ దేర్ ఈజ్ సంథింగ్. ఆ మెటాఫిజిక్స్ అనేది మనం ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం చేసుకుంటున్నాము. దేర్ ఈజ్ సమ్ పవర్ ఇన్ ఆల్ దట్. తన ఎక్స్పీరియన్స్ లో చాలా జరిగాయని చెప్పారు యాక్చువల్గా. సో ఇంకోటి, ప్రెగ్నెన్సీ యోగా కోసం కూడా తను మాట్లాడింది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం మంచిదే అంటారా? ప్రెగ్నెన్సీ యోగాలో మీరు చెప్పింది ఇంతకుముందు చెప్పిన విషయమే. తను చేసే వాటన్నిటితో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది అని. కాకపోతే యోగా ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడానికి భయపడతారు కదా? నాట్ నెసెసరీ అండి. ప్రెగ్నెన్సీ యోగా వేరేగా ఉంటుంది. ఆ తిత్లీ ఆసనాలు అవన్నీ చేయొచ్చండి ప్రెగ్నెన్సీలో. బికాస్ మాది కార్డ్, యాంటీనేటల్ కార్డ్ మీద ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది ఏమేమి ఆసనాలు చేయాలి, ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. అదే గైనిక్ కార్డ్ మీద మేము సూర్య నమస్కారం ప్రింటెడ్ ఉంటుంది. సో బికాస్ సూర్య నమస్కారం ఈస్ వెరీ గుడ్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. యాంటీనేటల్ కార్డ్ మీద ఆల్ దీస్ ఆసనాలన్నీ ఉంటాయి అన్నమాట. బికాస్ యూ క్యాన్ డూ, బికాస్ అవి చేస్తే ఏమవుతుందంటే పెల్విస్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యి ఈజీ డెలివరీకి కూడా హెల్ప్ చేస్తుంది. ప్లస్ అది మనం ప్రతిసారి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బాడీలో స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దే కెన్ ఈజీలీ డూ ద నార్మల్ డెలివరీ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యోగా, ఐ సెడ్ నాట్ ఓన్లీ యోగా, ప్రాణాయామ అండ్ మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ తగ్గిపోయాయి ఇండియా మొత్తంలో. తెలంగాణ, ఆంధ్ర అయితే సర్జరీస్ లో నెంబర్ 1 ఉంది. సో నార్మల్ డెలివరీస్ తగ్గిపోయాయి. పాత రోజుల్లో అంటే పొద్దున్న లేసి వర్క్ చేసుకుని అలుకు చల్లి అవన్నీ ఇంట్లో పనులు చేసుకునేసరికి నార్మల్ డెలివరీ అవుతాయి అనేది మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయడానికి, అంటే సర్జరీ ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటి? మళ్ళీ నార్మల్ డెలివరీస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? 40 years బ్యాక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు యూజ్డ్ టు హావ్ 80% నార్మల్ డెలివరీస్. At that point of time, the average weight of the baby was 2.6 to 2.7 kgs. ఇప్పుడు 2.8 చూడడం కష్టం. 3.5. We have touched a weight of 5 kgs for one baby. 5 kgs baby, and she had a normal delivery. Great, man. Really great. అట్లా వెయిట్ పెరిగిపోతుంది. నేను ఇందాక అన్నాను కదా, ఒబిసిటీ వల్ల, డయాబెటీస్ వల్ల, బికాస్ ఆఫ్ సో మెనీ సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ తెలంగాణలో, బికాస్ వీఆర్ ఐ థింక్
richest people around in this country. Because of all these things, we are facing the problem of big babies and sedentary lifestyle, and also it is the acceptability. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సెక్షన్ అదే నార్మల్ అనుకుంటావు. అవును. వాళ్ళు బాగున్నారు కదా, నేను బాగుంటాను, నాకు వద్దరా ఆ నొప్పి, నేను చేసుకుంటాను. సో ద యాక్సెప్టెన్స్ లెవెల్ చాలా. మరి అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. మా అమ్మాయి తట్టుకోదు. 2 నొప్పులు వచ్చినా కానీ 2 పెయిన్స్, 2 కాంట్రాక్షన్స్, అమ్మ బాబాయ్ అని వాళ్ళు ఇక్కడ వచ్చి ఓకే, పేషెంట్స్ అడగడం కూడా ఎక్కువైపోయింది. యాక్సెప్టెన్స్. సో బట్ ఇంకా దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ అంటే డాక్టర్ ఆల్సో వాళ్ళకి మంచిగా కూర్చొని చెప్పి నీకు అవుతుంది, మేము ఉన్నాము, ఈ ఎక్సర్సైజ్ చేయి. సో మా దగ్గర ఇంకొకటి వీ హ్యావ్ బర్తింగ్ సెంటర్ శాంక్టమ్ అని, ఇన్ పార్ట్నర్షిప్ అన్నమాట. అక్కడ మిడ్ వైఫ్ ఉంటుంది, తను అన్నీ చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కాదు అప్పుడు మేము వెళ్తాము. ఐదర్ వి పుట్ అ ఫార్సెస్ వ్యాక్యూమ్ ఆర్ సిజేరియన్. సో అక్కడ మళ్ళీ మాది నార్మల్ డెలివరీ రేట్ 90% ఉంటుంది. సో అది ఏంటంటే వేరియస్ ఎక్సర్సైజెస్ ఇన్ లేబర్ వాళ్ళు ముందే నేర్చుకుంటారు. జస్ట్ లైక్ యుఎస్ అండ్ యూకే లాగా లమాస్ టెక్నిక్ తో అవన్నీ చేస్తారు. సో దే డూ ద ఎక్సర్సైజ్. అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే ముందు గొంతు కూర్చునే వాళ్ళం, ఇప్పుడు ఏమో ఇండియన్ కమోడ్స్ పోయినాయి, అంటే వెస్టర్న్ కమోడ్స్ వచ్చినాయి, కింద ఎవరు కూర్చోటం లేదు, టేబుల్స్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఇంకా సెన్సిటివ్, అంటే నాటుకోడి కాస్త బ్రాయిలర్ కోడి అయిపోతుంది ఇప్పుడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీతో పాటు అండ్ పొల్యూషన్ వల్ల ఐయుజిఆర్ చిన్న బేబీస్కి కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం. సో మనం సిజేరియన్ చేసి ఆ బేబీస్ కొంచెం బ్లడ్ సప్లై తక్కువ ఉన్నా కూడా యూఆర్ ఏబుల్ టు సేవ్ దోస్ బేబీస్ బై డూయింగ్ ఎస్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అండి ఎందుకు సిజేరియన్ ఎక్కువ అవుతున్నదని. ఇంకొకటి ముహూర్తం డెలివరీస్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఈ ముహూర్తంలో పుడితే మీ బాబు కింగ్ అయిపోతాడు, మీ అమ్మాయి కోటీశ్వరాలు అయిపోతుంది, ఈ ముహూర్తంలో డెలివరీ చేస్తే అబ్బాయి పుడతాడు ఖచ్చితంగా అని డాక్టర్ గొంతు మీద కత్తి పెట్టి మరి ఆ టైంకి చేసి మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కామెంట్స్ ఏంటి? నేను ఒక్కటే మాట అడుగుతాను. మా పూర్వీకులంతా కూడా తమిళనాడు నుంచి వచ్చినారు. అక్కడ అమావాస్య మంచిగా అయ్యి ఈడెందుకు మంచిది కాదు? దట్స్ ఆల్. అదొక్కటి ఆన్సర్ ఇవ్వండి. నేను ఫస్ట్ నాకు బికాస్ వీళ్ళ పూర్వీకులు అంతా అమావాస్య మంచిది కాదని వాళ్ళ నెత్తిలో పెట్టేసి we've had patients who have sat at home, labor pains ఉండి కూడా రాలేదు అమావాస్య, lost their babies. మూఢనమ్మకాలు పట్టించుకోకుండా because of all these things. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ఆ బేబీ ఎప్పుడు పుట్టి ఏడుస్తుందో చక్కగా, దట్ ఈస్ ద బేబీస్ డే. పుట్టిన తర్వాత క్యాలెండర్ చూడండి, క్యాలెండర్ చూసి పుట్టించకండి. అది ఎప్పుడు రావాలో అప్పుడు రాని, సృష్టికి విరుద్ధంగా చేయొద్దు. దేని అట్లని చెప్పేసి ఆల్ దిస్ ఎంతో కష్టపడి ఇవన్నీ చేసి తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు. Then they start bottle feeding. That means you giving the best for the baby? No. నువ్వు ఏ బెస్ట్ ఇవ్వకుండా ఆ బేబీ నీకు బెస్ట్ రిజల్ట్స్ ఎట్లా ఇస్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నర్చరింగ్, నేచర్ అన్నీ ఇంపార్టెంట్. నాకు అలాగే ఇప్పుడు మీ దగ్గరికి పోడ్కాస్ట్కి వస్తున్నామంటే ఒకరు కామెంట్ పెట్టారు నేను దాంట్లో. వాళ్ళు ఏం అడిగారంటే మిమ్మల్ని అడగమన్నారు, నాకు ప్రెగ్నెన్సీ తర్వాత విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, సో ఎందుకు అలా వస్తుంది? ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. Yes, very good question. Actually today we saw one patient like this one. Very good question. The first and foremost cause is as the baby is growing, 6 kgs and above ఉంటే కాన్స్టెంట్లీ మీరు బేబీని లిఫ్ట్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఏక్ వస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అబ్డామినల్ వాల్ చాలా ల్యాక్స్ అవుతుంది. సో అబ్డామినల్ వాల్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ద వెయిట్. ఇప్పుడు నీ బాడీ వెయిట్ హాఫ్ బ్యాక్ తీసుకుంటుంది, హాఫ్ నీ అబ్డామినల్ మసిల్స్ తీసుకుంటుంది. ఆల్ దీస్ ద 6 packs and all, they take the weight of your body. ప్రెగ్నెన్సీలో ఇది డీలా అయిపోతుంది. ఇది డీలా అయిపోయి పోస్ట్ డెలివరీ నార్మల్ అయినా సరే సిజేరియన్ అయినా సరే యూఆర్ నాట్ డూయింగ్ ద ఎక్సర్సైజ్. పొట్ట ఎక్సర్సైజ్ చేయాలండి, యాబ్స్ చేయాలి. ఆ యాబ్స్ చేసినప్పుడు సో యువర్ బాడీ వెయిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది అబ్డమెన్ అండ్ ద బ్యాక్. ఇది వీక్ అయిపోయిందండి యాబ్స్, మొత్తం వెయిట్ అంతా నీ బ్యాకే తీసుకుంటుంది. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ దట్. ఇంకొకటి చాలా మంది
కూర్చొని ఫీడింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు పడుకొని ఫీడింగ్ చేయొచ్చు, ఏం కాదు. ఓకే. దట్ ఈస్ ద సేఫ్ థింగ్. చాలా మంది ముక్కులో పోతుంది ఇది అంటారు. అదే. నథింగ్. కూర్చొని చేస్తే వీపు నొప్పి వస్తుంది. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ప్రెగ్నెన్సీ అప్పుడు మొత్తం కాల్షియము, ఐరన్, బి కాంప్లెక్స్ అన్ని తీసుకుంటారు. డెలివరీ అయిందా అన్ని మర్చిపోతారు. అవును, అవును, అవును. సో కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీతో కూడా బ్యాక్ ఏక్ వస్తుంది. వెరీ వెరీ రేర్లీ ఈ ల్యాకింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వల్ల స్లిప్ డిస్క్ రావచ్చు కొంతమంది, వెరీ రేర్. అది కూడా ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. యోగా ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది. మీరు అది ఆల్రెడీ యోగా చేసినప్పుడు అబ్డామినల్ మసిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు వాళ్ళకి లైన్స్ కూడా తక్కువ పడుతుంది. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదండి, అది కూడా తక్కువ ఉంటుంది యోగా చేసే వాళ్ళకి. సో మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయింది, తర్వాత డెలివరీ కూడా అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇదంతా కూడా అంతా సెట్ అయిపోయింది. దాని తర్వాత యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలా మందికి యూట్రస్ తీసేయాల్సిన అవసరం వస్తుంది. మీరు అన్నారు ఇంత ఫైబ్రాయిడ్స్ అవన్నీ. సో యూట్రస్ తీయించుకోవడం బెటరా? కొంతమంది యూట్రస్ తీసేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో, హార్మోనల్ చేంజెస్ వస్తాయని ఆ నొప్పి భరించుకుంటే అట్లానే ఉంచుతారు. అంటే ఆ టైంలో ఎలా చేయాలి మేము? వాళ్ళకి చాలా సఫర్ అవుతూ ఉంటారు. జనరల్లీ అండి 40 years కంటే బిఫోర్ యూట్రస్ తీయమండి. ఈవెన్ గవర్నమెంట్ రూల్ ఉన్నది. ఓకే. వీళ్ళంతా తీయకూడదు, ఎక్సెప్ట్ ఇఫ్ దేర్స్ క్యాన్సర్ ఆర్ ఏదే ఓవేరియన్ ఆర్ సర్వైకల్ ఆర్ ఎనీ క్యాన్సర్స్, ఆర్ దేర్స్ ఎ వెరీ బ్యాడ్ ఎండోమెట్రియోసిస్, వెరీ బ్యాడ్ లైఫ్ థ్రెటనింగ్ ఎండోమెట్రియోసిస్. ఇలాంటి కండిషన్స్కి తప్పనిచ్చి ఆ యంగ్ వాళ్ళకి తీయం, ఎందుకంటే ప్రత్యుమనాలు ఉన్నాయి. సపోజ్ హెవీ వైట్ డిశ్చార్జ్ అయింది అనుకోండి, వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ చేయొచ్చు. గర్భసంచి ముఖద్వారానికి కురుపు ఉందంటే ఐస్ ట్రీట్మెంట్ పెట్టచ్చు. సపోజ్ హెవీ బ్లీడింగ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎండోస్కోపీ చేయొచ్చు. ఎండోస్కోపీ చేసి యూట్రస్ లైనింగ్ తీసి మెరినా పెట్టచ్చు, హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, యూట్రస్ తీయకుండా ఉత్త ఫైబ్రాయిడ్ మాత్రమే తీయచ్చు, దాన్ని మయోమెక్టమీ అంటాం అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, లాప్రోస్కోపీ చేసి ఎండోమెట్రియోసిస్ తీయచ్చు, అండ్ ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. సో అండ్ ఈవెన్ ప్రొలాప్స్ యూట్రస్ ఉన్నదనుకోండి, వాటికి మ్యాంచెస్టర్ రిపేరు, స్లింగ్ ఆపరేషన్స్ అనుకుంటూ చేయొచ్చు. సో అలాగా లెస్ ఏజ్ ఉన్నప్పుడు 40 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి జనరల్లీ తీయం. ఒకవేళ బై ఛాన్స్ ఇంకా అన్ని ట్రీట్మెంట్ ఇచ్చినాము, అన్ని ఫెయిల్ అయినాక ఇంకా వేరే మార్గం లేదు అంటే, అందరు ఓపిక అయిపోయింది అంటే 40 years తర్వాత చేస్తాం, ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ 45 years. అండ్ అలాంటప్పుడు కూడా ఓవరీ తీయము. ఫంక్షనింగ్ ఓవరీని తీయమంటే హౌ డూ యూ నో ఇట్ ఇస్ ఫంక్షనింగ్? మెన్సెస్ వస్తున్నది, ఈ లేడీకి మెన్సెస్ వస్తున్నది అంటే వాళ్ళకి ఓవరీ తీయం. ఎవరికి కనుక మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు, వాళ్ళకి కొన్నిసార్లు ఎర్లీ క్యాన్సర్ అట్లా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఓవరీ తీస్తాం. అంటే మెనోపాజ్ అయిపోయింది వాళ్ళకి FSH టెస్ట్ కూడా చేస్తాం. FSH టెస్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఓవరీలో ఫంక్షన్ అయిపోయిందంటే అప్పుడు కానీ తీయం. దట్ ఆల్సో 50s, 52s, 55s. సో బట్ రొటీన్గా మెన్స్ట్రుయేటింగ్ అయిన లేడీస్కి ఓవరీస్ తీయం. ఓవరీస్ తీయనంత వరకు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళకు ఉంటుంది. ఓన్లీ ఒక 2 years బిఫోర్ అయిపోతుంది అంతే. బట్ వీలైనంత వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ ప్రత్యుమలాన్ని వాడుకోవాలి, ఏమి చేయకోకుండా ఓడుకోకూడదు. సమ్ టైమ్స్ యూనో వి సజెస్ట్, ఎందుకంటే ఇర్రెగ్యులర్గా ఉంది మేము సజెస్ట్ చేస్తాం, కానీ వాళ్ళు ఇంకా భయపడి అసలు చేయించుకోరు. ఈ మధ్యకాలం ఐ నో 2 patients ఐ హ్యావ్ సజెస్టెడ్ డిఎన్సీ, అమ్మ డిఎన్సీ చేసుకోమ్మా, బికాస్ దెర్ ఇస్ సమ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ ఉంది, చేయించుకోమంటే డిఎన్సీకి భయపడి 1 year తర్వాత వచ్చిందండి. there was a cancer inside. దెన్ 2022లో ఒక పేషెంట్కి సజెస్ట్ చేశాను, అమ్మ దిస్ ఇస్ ఇర్రెగ్యులర్గా ఉంది, ఫైబ్రాయిడ్ కూడా ఇట్స్ నాట్ సో నైస్. ఆఫ్టర్ 3 years చేస్తాం, ఇప్పుడు నవ్ షీస్. సో కొన్ని మనం చెప్పింది భయపడి కొంతమంది చేయించుకోరు, భయపడి కూడా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ చెప్పరండి. బ్రెస్ట్లో కొంచెం గడ్డ ఉన్నా, బ్రెస్ట్లో కొంచెం ఏమైనా డిశ్చార్జ్ వచ్చినా భయపడి చెప్పరండి. సో కొన్నిసార్లు ఏమైనా వాళ్ళకి బింకం దాంతో కూడా చెప్పరు, దే ఫీల్ షై. మరి కొన్నిసార్లు భయంతో చెప్పరు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్.
సో దానివల్ల లేట్గా రావచ్చు. సో మేడం ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అని అన్నారు కదా! మేము ఎట్లా స్క్రీనింగ్ చేయాలా? ఏదైనా టెస్ట్ ఉందా ఎర్లీగా క్యాన్సర్స్ ఐడెంటిఫై చేయడానికి అవును. ఉమెన్స్‌లో గాని, మెన్స్‌లో గాని? ప్రతి లేడీ కూడా మెన్సెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 వీక్ లోపల సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇది ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్‌తో ఇలా చెక్ చేయాలన్నమాట బ్రెస్ట్‌లో ఆల్ 4 క్వాడ్రంట్స్ అండ్ సెంటర్. ఓకే. సో దాంతో వాళ్ళకి ఏమైనా ఫీల్ అయితే సంథింగ్స్ హార్డ్ మాస్ వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఓకే. తర్వాత కొన్నిసార్లు నిప్పుల్ వెనక్కి రిట్రాక్ట్ అయిపోతది. దట్స్ హుహుహు. ఆల్సో బ్యాడ్ సైన్. లేదా వాళ్ళకి డిశ్చార్జ్ వస్తది బ్రెస్ట్ నుంచి. సో ఓకే. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కాదు కానీ ఎవ్రీ 1, 2 ఇయర్స్‌కి ఒకసారన్నా వెళ్ళి స్కానింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకోమంటున్నారు. ఓకే. సోనోమామోగ్రఫీ ఈస్ బెటర్ దెన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్. ఓకే. సో సోనోమామోగ్రఫీలో తొందరగా తెలిసిపోతది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు 30 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు మామోగ్రఫీ చేపించుకోవాల. ఎక్స్‌రే. ఓకే. ఓకే. స్కాన్ వేరే, ఎక్స్‌రే వేరే. ఓకే. స్కాన్‌లో ఏమి రేడియేషన్ ఉండదు. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఏ లెవెల్‌కెళ్ళిపోతున్నామంటే మనకు ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే బ్రాకా టెస్ట్ చేపించుకుంటున్నారు. జీన్ టెస్ట్. ఆ హుహుహు. జీన్ టెస్ట్‌లో ఏమైనా ఉంది అనుకోండి, కొంచెం ఫ్యామిలీ ఫినిష్ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రొఫైలాక్టిక్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ ఆల్సో. యాహ్! సో దే హావ్ ది బ్రాకా రేజ్. సో ఇంకొకటి ఏంటంటే లించ్ సిండ్రోమ్ అని చెప్పేసి క్యాన్సర్ ఫ్యామిలీ సిండ్రోమ్. ఒక ఫ్యామిలీలోనే వాళ్ళకి కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, కొంతమందికి ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కొలానిక్ క్యాన్సర్. ఓకే. సో ఒక మెంబర్‌కి ఇది, ఒక మెంబర్‌కి అది అట్లా అవునవును. ఉండొచ్చనమాట. సో మీ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఎక్కువున్నప్పుడు మీరు తొందరగా స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే బ్లడ్ ఇప్పుడు టెస్ట్. ఎలాగుందంటే ఈ పొల్యూషను ఇవన్నిటి వల్ల ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ ప్లాస్టిక్స్ వీటన్నిటి వల్ల ఆఫ్టర్ సమ్ టైమ్ బై 2030 ఆర్ 50 లైక్ థట్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ హావ్ ఎ క్యాన్సర్ పేషెంట్. అబ్బా! ఓకే. అంత ఎక్కువైందండి. మేము కూడా చూస్తున్నాం. అసలు మా ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న స్టాఫే అడుగుతున్నారు. "ఏంటి మేడం ఈ మధ్యలో క్యాన్సర్స్ అవును. ఎక్కువైనాయని?" చాలా ఎక్కువైంది. ఎక్కువైనాయి. ఇంకా ఎక్కువైతది. మన ఫుడ్‌లో పొల్యూషన్ ఎక్కువున్నది. కెమికల్స్ అన్నీ ఇంజెక్ట్ చేస్తున్నారు. మనం తినే ఫుడ్‌లో ఎలాంటిది కలుషితమైన అన్నీ కలుపుతున్నారు. వి జస్ట్ డోంట్ నో. అంత అవును. కలుషితం అయిపోయిందనమాట మన ఫుడ్. సో ముందు కాలం మేము కన్నాము అంటారా పెద్ద మనుషులు. అవునవును. ముందు కాలం తిండి ఇది కాదు ఇది కదా! కాదు. అవును. యెస్. సో ఇట్స్ నాట్ ద సేమ్ అండి. సో దట్స్ వై ఒక్కటి సింపుల్ క్వెషన్ అన్నమాట. మన దేశంలో 140 క్రోర్ మంది ఉన్నారు. అవును. మోర్ దెన్ దట్ కూడా ఉండొచ్చు. కానీ మన పాల ఉత్పత్తి ఈస్ ఇనఫ్ ఫర్ ఓన్లీ 20 క్రోర్ పీపుల్ టు మస్ట్ బి 40 క్రోర్ పీపుల్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ద మిల్క్? సో యాహ్! పాడి ఇంప్రూవ్ చేయాలి. వైట్ రెవల్యూషన్. సో ఇవంతా కూడా ఈస్ సంథింగ్ అడ్వాంటేజ్ తీసుకొని ఇవన్నీ కల్తీ పాలులు కల్తీ ఇవన్నీ ఈ తయారు మధ్య చేస్తున్నారు. చాలా చూస్తున్నాం. చాలా చూస్తున్నామండి. ఏమైతది అని చెప్పేసి డెఫినెట్‌లీ మన చిన్న పిల్లలు తాగుతున్నారు పాలు. అవును. పెద్దవాళ్ళు ఏముంది కొంచెం టీలు తాగుతారంతే. అవును. సో చిన్న చిన్న పిల్లలు వీళ్ళు పెద్దగా అయినప్పుడు చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే క్యాన్సర్. అవకాశం ఉంటుంది యెస్. కదా! యెస్. సో ఏమైనా సో బ్లడ్ టెస్ట్ ఉందా మ్యామ్ అది చేయడానికి? బ్లడ్ ముందే. టెస్ట్ అనేది ఇట్స్ నాట్ అందరికి అట్లాగా ఓకే. స్క్రీనింగ్ చెయ్యమండి. హ్మ్. బట్ ఐ థింక్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లు మన లేడీస్‌కి మనం చేయొచ్చు. ఓకే. స్కానింగ్ చేయొచ్చు, పాప్ స్మియర్ చేయొచ్చు, బ్రెస్ట్‌కి సోనోమామోగ్రఫీ, ఓకే. మామోగ్రఫీ ఓకే. అవి చేయొచ్చు. తర్వాత కొంచెం కొలోనిక్ క్యాన్సర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేస్తా ఉంటారండి. ఓకే. రిపీట్‌గా చేసి వాళ్ళకి చెక్ చేయొచ్చు. సో అలాంటివన్నీ కూడా యాస్ ఎ స్క్రీనింగ్ మెథడ్ మనం చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి 35 ఇయర్స్ దాటగానే మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. హ్మ్. ఉమెన్స్‌లో చాలా ఎక్కువ. హ్మ్. ఇప్పుడు మా మదర్‌కి గాని, మా చుట్టాలలో చాలా మందికి మోకాళ్ళు అవును. నడవలేంరా అవును. అంటారు. నీ రీప్లేస్‌మెంట్‌కి వచ్చేసింది. అది ఎందువల్ల అవుతుంది? ఏం అది కూడా జాగ్రత్తలు అండి తీసుకోవట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ ఆల్ దట్. హ్మ్. ఇప్పుడు సభాముఖంగా నేను ఒకటి మాట చెప్తాను. ఐ వాస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ నీ పెయిన్. హ్మ్. ఓకే. I stopped using all these coloring agents. ఓకే. ఓకే. See, these are called personal, uh, you know, personal health care, కేర్. యెస్. personal care products. యెస్. So you can get lymph nodes, infection, arthritis, inflammation, all these things improve. ఓకే. సో మనము
తెలిసి ఇప్పుడు చార్కోల్ ఉంటది. అవును. అది ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ రాట్స్‌కి పూసి టారు, డాంబరు ఆ ఏరియాలో క్యాన్సర్ వచ్చింది. ఆహా! ఓకే. సో, వాట్ ఆర్ వి డూయింగ్ యాస్ ఎ డైయింగ్? సో, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఇప్పుడు అది వాష్ చేస్తామా? మళ్ళీ వాటర్‌లోకి పోతదా? అవును. మళ్ళీ ఇట్ ఈస్ పొల్యూటింగ్ అవర్ వాటర్ సిస్టమ్. అవును. యెస్. అట్లా ఎంత జరుగుతున్నది. దిస్ ఈస్ అవును. ఓన్లీ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో, ఓకే. ఆర్థరైటిస్ వచ్చేదానికి ఇదొక కారణం. ప్లస్ ఆల్సో మన హ్మ్, ఏంటంటే నాట్ యూజింగ్ అ ప్రాపర్ ఫుట్‌వేర్. హ్మ్. నడిచేటప్పుడు కరెక్ట్ షూస్ అది వాడాలన్నమాట. ఓకే. ఓకే. వెయిట్ అండి. వెయిట్ గెయిన్ ఈస్ అనదర్ బెయిన్. ఓకే. సో, ఏంటంటే ప్లస్ అరుగుదల నేచురల్‌గా జరిగే అరుగుదల. హ్మ్. ఇవన్నీ గూడా కారణాలన్నమాట. ఇంకా విటమిన్ డి అవి గూడా యెస్. ఇంట్లో మామూలుగా ఇప్పుడు హౌస్ ఆస్టియోపోరోసిస్. వైఫ్స్ అయితే అసలు ఏ విటమిన్స్ తీసుకోవట్లేదు గదా! విటమిన్స్ తీసుకోరు. సన్‌లైట్‌కి కూడా పోము మనం. ఓహ్! యాహ్! ముందైతే పంటలు అన్ని పొలాలు అనుకుంటా అన్ని యెస్. తిరిగేవాళ్ళం. సన్‌లైట్‌లో తిరిగేవాళ్ళం. ఇప్పుడు అది గూడా లేదు. మన డార్క్ స్కిన్ విటమిన్ డి తయారు చేయదు. యాహ్! ఓకే. ఫెయిర్ స్కిన్ వాళ్ళకి విటమిన్ డి వస్తది. ఓహ్! డార్క్ స్కిన్ వాళ్ళకి ఎట్లా తక్కువుంటది. సో, వి ఓకే. హావ్ టు టేక్ విటమిన్ డి. సో, నైస్. ఇవన్నీ నైస్. నైస్. అవసరం అన్నమాట. సో, దీనివల్ల ఇవి అయితూ ఉంటదన్నమాట. మోకాలు నొప్పి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మోకాలు నొప్పి వచ్చినప్పుడే అది వెళ్ళి ఫిజియోథెరపీ చేపించుకొని ఇప్పుడు వి ఆర్ గెట్టింగ్ కొలాజన్ హ్మ్. టాబ్లెట్స్, ఓకే. పౌడర్. హుహుహుహు. దెన్ దెన్ ఆల్సో సర్టెన్ అది నుజు అది ఎక్కువ అయ్యేదానికి కొన్ని టాబ్లెట్స్ అవి ఉంటాయన్నమాట. ఓకే. కాంట్రాయిటిన్ ఓకే. ఓకే. సల్ఫేట్ అని. అలాంటిది ఇచ్చుకొని దెన్ నీకి ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. స్పెషల్ అవును. ఎక్సర్‌సైజెస్. అవును. దట్ ఈస్ క్వాడ్రిసెప్ డ్రిల్ అంటారు. అలాంటివి మనం చేసుకుంటే సో, అట్‌లీస్ట్ అక్కడ అరకట్టు కరెక్ట్ ఫుట్‌వేర్ వాడితే నీ పెయిన్ తగ్గుతది. ఓకే. సో, అండ్ వెయిట్ తగ్గాల. ఇవన్నీ చేస్తే అట్‌లీస్ట్ యూ కెన్ పోస్ట్‌పోన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా దెన్ ఎనీథింగ్. ఇంపార్టెంట్. మెట్లెక్కొద్దు. ఇట్లా స్లోప్ ఎక్కద్దు. సదరంగా ఉన్న దగ్గర ఎంతైనా నడువు. రన్నింగ్ ఓకే. కూడా చెయి. ఏం కాదు. ఓకే. సో, ఇలాంటివి కొన్ని మనము పాటించగలిగితే మెట్లు దిగితే కూడా మోకాలు అరుగుతది. అవును. అవును. సో, ఇవన్నీ మనము కొంచెం చిన్నగా పాటించాలి. కొంచెం ఉన్నప్పుడే మనము కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది మెనోపాజ్ స్టేజ్ అని ఇప్పుడు చాలా వింటున్నాం. అవును. అప్పుడు ఆడవాళ్ళ బిహేవియర్ మారిపోవడము, కొంచెం సైకలాజికల్‌గా డిస్టర్బ్ అవ్వడము. దాన్ని బేస్ చేసుకొని భార్యాభర్తలు అర్థం చేసుకోకుండా భర్త విడాకుల దాకా వెళ్ళినయి గూడా అవును. అంటున్నారు. ఆ మెనోపాజ్ స్టేజ్‌లో వాళ్ళెలా ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? ఎర్లీ సింప్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ ఉంటది. అప్పుడు మూడ్ చేంజెస్ ఉంటాయి. మూడ్ హ్మ్. స్వింగ్స్. యెస్. యెస్. వాళ్ళకి కోపం వస్తది. అందరి మీద కోపం వచ్చేస్తది. తర్వాత వాళ్ళకి అర్థం కాదనమాట. ఎందుకు నేను కోపంగా ఉన్నానని అర్థం కాదు. ఎందుకు మర్చిపోతున్నానో గూడా అవన్నీ గూడా అర్థం కాదు. సో, ఆ మెనోపాజ్ స్టేజ్‌లో ఫస్ట్ సింప్టమ్స్ ఏమంటే ఎర్లీ స్టేజెస్ ఉంటది. ఇంటర్మీడియేట్, లేట్, లేట్ సింప్టమ్స్. ఎర్లీ సింప్టమ్స్‌లో ఇట్స్ ఆల్ ద మూడ్ చేంజెస్ దట్ హ్యాపెన్. జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హాట్ ఫ్లషెస్ వస్తది. ఓకే. కోల్డ్ స్వెట్టింగ్ రాత్రంతా స్వెట్టింగ్స్ వస్తాయండి. ఓహ్! సో, ఇవన్నీ గూడా ఇవి హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఇవి బాడీలో థర్మోస్టాట్ అని ఒకటుంటది మనది. హీట్ ఆహాహా! థర్మోస్టాట్. ఓకే. అది కొంచెం ఆల్టర్ అయితది. బికాస్ ఓకే. ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతున్నది. ఓకే. అది అర్థం చేసుకోవాలి ఉన్నవాళ్ళు. అర్థం చేసుకొని డాక్టర్ దగ్గర తీసుకుపోయి హార్మోన్ రీప్లేస్‌మెంట్ ఇవ్వడము, లేదా వాళ్ళకి సోయాబీన్ ప్రిపరేషన్స్ ఇవ్వడము, ఓకే. ఫ్లాక్స్ సీడ్ అవిసె గింజల్లోది ఆ ప్రిపరేషన్స్ ఇవ్వడము. సో, నేచురల్‌గా ఇవ్వచ్చు. మీకు హార్మోన్స్ తీసుకోవాలనే రూల్ లేదు. సో, ఆహా! యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డూ థట్. దెన్ నెక్స్ట్ స్టేజ్‌లో ఏమైతుందంటే యూరినరీ సింప్టమ్స్ వస్తది. ఓకే. వాళ్ళకి యూరిన్ తొందరగా రావడము, కంట్రోల్ లేకపోవడము, డ్రైనెస్ ఉండడము, ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ రావడం, ఓకే. ఇలాంటివన్నీ డ్రైనెస్ వస్తది. ఓకే. ఇంకా లేట్ సింప్టమ్స్‌లో ఆస్టియోపోరోసిస్, హార్ట్ ప్రాబ్లము, మతిమరుపు ఇలాంటివన్నీ ఆహాహా! వస్తది. క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వచ్చేది అన్నమాట లేట్ సింప్టమ్స్. సో, ఓకే. ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు సేమ్ థింగ్ 2% తగ్గి 65% 65 ఇయర్స్ వచ్చేటప్పటికి లేడీకి 50% ఉంటది బోన్ మినరల్ డెన్సిటీ. ఓహ్! అప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం మొదలుపెడతది. ఫ్రాక్చర్స్ కాకుండా నువ్వు ముందే జాగ్రత్త పడాలి. నీ బీఎండీ ఎంతుందో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే. బోన్ మినరల్ డెన్సిటీ ఎంత ఉందో. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, అది గ్రీన్ జోన్‌లో ఉంటే వెరీ గుడ్. రెడ్ జోన్‌లో ఉందనుకోండి, దానికి టాబ్లెట్స్ ఉన్నాయి. వెళ్లి డాక్టర్ దగ్గర ఆ టాబ్లెట్స్ తీసుకోవాలా. ఓహ్! బోన్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. బోన్స్ బానే ఉండొచ్చు. నీ జాయింట్స్ స్టెబిలిటీ కావాలి అంటే నీ మసిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. నైస్. నైస్. సో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బోన్స్ అండ్ ద జాయింట్స్. నీ మసిల్స్ చాలా ఇంపార్టెంట్. విత్ ఏజ్ నీకెట్లా 2% మసిల్స్
బోన్స్ వీక్ అవుతుందో అవును. మీ మసిల్స్ కూడా తగ్గిపోతాయి. దాన్ని సార్కోపీనియా అంటారు. ఓకే. ఇప్పుడు ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాగా ద వేస్టింగ్ ఆఫ్ ద మసిల్స్. ఎందుకు ఒక వయసు తర్వాత లేయలేరు, ఇట్లా లేస్తారు, అవును. ఇట్లా అవును. కూర్చుంటారా? బికాస్ బోన్ మసిల్స్ లేవు. యాహ్! ఇప్పుడు ఇక్కడ మనం చూసామనుకో, ఇక్కడ సాఫ్ట్ సాగి, సాఫ్ట్ సాగి సాగి స్టెప్. సాగి యెస్. ఎందుకు మసిల్స్ పోయినాయి. సో యూ హ్యావ్ టు డూ సింపుల్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మసిల్. నైస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు వీక్ బోన్స్ ఉండొచ్చు, నీకు వీక్ జాయింట్స్ ఉండొచ్చు, నీకు స్ట్రాంగ్ మసిల్స్ ఉన్నాయనుకో నువ్వు పడవు. అవును. రైట్. నీకు స్ట్రాంగ్ బోన్స్, నీకు వీక్ బోన్స్ ఉండి వీక్ మసిల్స్ ఉన్నాయనుకో కొంచెం తట్టుకున్నా నువ్వు కొంచెము అడ్డం ఏమైనా వచ్చినా కూడా తట్టుకొని కింద పడిపోతే ఫ్రాక్చర్ అవుతుంది. మొత్తం ఫ్రాక్చర్ అయిపోద్ది. అవును. యూ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ ఫ్రాక్చర్స్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ మసిల్స్. గుడ్ సో పాయింట్. అందుకే చిన్న చిన్న యోగా ఎక్సర్సైజెస్ చేయాలా. కంపల్సరీని మన వయసు పెరిగే కొద్దీ అమ్మ నాకు చాలా టైర్డ్ అయిపోయినా, చాలా పనులు ఉన్నాయి అని కొనకూడదు. నీ వయసు ఎంత పెరుగుతుందో అంత ఎక్సర్సైజ్ అవసరము, అంత మీరు మెడిటేషన్ అవసరము. బికాజ్ యూ హ్యావ్ టు రిలాక్స్ మోర్. యాహ్! నీ బాడీకి అంత సపోర్ట్ అవసరం. నువ్వు 40స్‌లో ఎంత ఎక్సర్సైజ్ చేస్తే 50స్‌లో అంత స్ట్రాంగ్‌గా ఉంటావు. 50స్‌లో ఎంత ఎక్సర్సైజ్ చేస్తే 60స్‌లో అంత స్ట్రాంగ్‌గా ఉంటావు. సో వాకింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు నువ్వు బయట పోలేకపోయినా నీకు టైం దొరకకుండా పొద్దున ఇంట్లో పచార్లు చేయి. 20 మినిట్స్ నాన్ స్టాప్ పచార్లు చేయి చాలు. ఆ టీవీ చూసుకుంటూ పచార్లు చేయి. యెస్. ఫోన్‌లో మాట్లాడుతూ కూడా చేయొచ్చు. ఫోన్‌లో మాట్లాడుతూ పచార్లు చేయి. చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్ ఇట్‌సెల్ఫ్. అండ్ సింపుల్ ఎక్సర్సైజ్ జస్ట్ మూవింగ్ యువర్ జాయింట్స్, మూవింగ్ ఎవ్రీథింగ్. అది చాలు. చాలా నైస్ పాయింట్. ఈవెన్ యర్ సెల్ ఫోన్ ఇట్లా వంగి నువ్వు సెల్ ఫోన్ చూస్తానే ఉంటావా? అక్కడ మెడ పట్టేస్తది. పట్టేస్తుంది. అరే నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ అనండి. సింపుల్ ఎక్సర్సైజ్ జస్ట్ మూవ్ యువర్ నెక్ ఫ్రంట్, సైడ్, బ్యాక్. వంట చేసేటప్పుడు వంగకుండా చేయండి. కీప్ యువర్ నెక్ స్ట్రెయిట్, బెండ్ బ్యాక్వర్డ్ స్ట్రెయిట్ అండ్ టు ద సైడ్. సింపుల్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేయండి. హెడ్ టు టో. అండ్ వెన్ యూర్ రిలాక్సింగ్, హెడ్ టు టో రిలాక్స్ మెడిటేషన్ నైస్. నైస్. and follow your diet. Adi will determine how strong you will be in the next decade. గుడ్ పాయింట్. చాలా వాల్యుబుల్ పాయింట్. ఇది చాలా మందికి యూజ్ అవుతది నిజంగా. మ్యామ్ ఇప్పుడు మనకి ఆపరేషన్ థియేటర్‌లో బేబీస్ మూవీస్‌లో చూపిస్తా ఉంటారు. బేబీ ఏడోరు ఇంకా లైఫ్ లేదు అసలు ఇంకా అనే సిట్యుయేషన్ తర్వాత ఒక 10 మినిట్స్‌కో అట్లా లైఫ్‌లోకి మళ్ళా వస్తారు. అలాంటి సిట్యుయేషన్ ఏమైనా జరిగిందా మీ ఎంటైర్ కెరియర్‌లో? వస్తదండి. సమ్‌టైమ్స్ ద బేబీస్ ఫ్లాక్సిడ్‌గా పుడతారు. అంటే టోన్ ఉండదు వాళ్ళకి. ఆ! ఏడవరు. యాహ్! అలాంటప్పుడు మనము ఆక్సిజన్ ఇవ్వాల్సొస్తది. తర్వాత ఎండోట్రాకియల్ ట్యూబ్ వేసి వాళ్ళకి ఇంట్యుబేషన్ చేయాలా? వెంటిలేటర్ మీద పెట్టాలా? అంటే మనము కృత్రిమంగా వాళ్ళకి బ్రెత్ ఇవ్వాలనమాట. ఓకే. ఓకే. దెన్ హార్ట్ బీట్ వినాలా? హార్ట్ బీట్ స్లోగా ఉందనుకోండి, వాళ్ళకి పంప్ కూడా చేయాల్సొస్తుందనమాట. సో వీల్ హ్యావ్ టు గివ్ అ కార్డియాక్ మసాజ్ ఫర్ దెమ్. హ్మ్. హ్మ్. సో వన్ కేస్ ఐ క్లియర్‌లీ రిమెంబర్. అంతా ఉన్నది కానీ బేబీ చాలా ఫ్లాక్సిడ్‌గా ఉందనమాట. ఎందుకు ఓకే. ఇంత ఫ్లాక్సిడ్‌గా ఉంది అంటే నాకెందుకో వచ్చేసి డౌట్ వచ్చేసి ఈ బేబీకి హైపోథైరాయిడ్ ఉందేమో, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉన్నది. ఆ టెస్ట్ చేస్తే పుట్టిన బేబీకి హైపోథైరాయిడ్ ఉన్నింది. అబ్బబ్బా! మోర్ దెన్ 100 TSH వాస్ దేర్. అబ్బబ్బా! సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సో మెనీ రీజన్స్. ఒక్కొక్కసారి ఏమైతుందంటే బేబీకి హార్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉండడం. ఆహా! ఒక్కోసారి ఇంటెస్టైన్స్ చెస్ట్ లోపలికి రావడము. ఆ! అప్పుడు ఆ బేబీ ఏడవకపోవడం. హార్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉండడము. సో ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బేబీ వెంటనే ఏడవదండి. సో ఓకే. సమ్‌టైమ్స్ డ్యూరింగ్ ద లేబర్ కూడా వాళ్ళకి కడుపులో ఉన్నప్పుడే ఆక్సిజన్ అందక అలాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే ఏడవరు. ఓకే. సమ్‌టైమ్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ ఉమ్మునీరు చాలా ఉంటది. వాళ్ళకి బేబీకి ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో ఓకే. దే కుడ్ బి సో మెనీ రీజన్స్. ఒకసారి వన్ బేబీ వి వర్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్ అండ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్. సరే ఎండోట్రాకియల్ ట్యూబ్ ఏసి చూస్తే తర్వాత వాళ్ళు చెక్ చేసి చూస్తే ఆ పైన పుట్టిన బేబీకి ఆ కొండ నాలుక వెనక ఒక ట్యూమర్ ఉండిందనమాట. బై బర్త్. అబ్బబ్బబ్బా! ఓకే. తర్వాత ఆ ట్యూమర్‌ని వాళ్ళు తీశారు. ఆపరేషన్ చేశారు. తర్వాత నేసోగాస్ట్రిక్ ఇది చేసి దే వర్ ఏబుల్ టు ఆ బేబీ సర్వైవ్ అయింది. నైస్. సో నైస్. ఇలాగ జరుగుతుంది. నాకు ఒక్కటి బాగా గుర్తు. ఒక అమ్మాయికి ఎక్లాంప్సియా అనమాట. ఫిట్స్.
ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చి ఫిట్స్ వచ్చింది. ఓకే. ఆ బేబీకి ఫోర్సెప్స్ చేసి డెలివరీ చేసి నేను జడ్జిఖానాలో పనిచేస్తున్నప్పుడు ఇదైంది. సో ఆ బేబీని యాక్చువల్లీ అమ్మాయి ఫిట్స్ వస్తే అమీర్పేటలో మేము ఉన్నప్పుడు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ డెలివరీ అయింది. ఓకే. నేను అక్కడ పనిచేస్తా ఉన్నాను అనమాట జడ్జిఖానాలో. ఆ బేబీ ఏడవదు, ఏమి చేయదు. సో లిటరలీ ఐ హ్యాడ్ టు బ్లో ద ఎయిర్ ఇంటూ దట్ బేబీస్ థింగ్. అప్పుడు వీ హ్యాడ్ టు పుట్ గాజ్ అండ్ బ్లో ఇంత ఎండోట్రాకియల్ ట్యూబ్ అని. అండ్ ఐ పుట్ ఎండోట్రాకియల్ ట్యూబ్ అండ్ సేవ్డ్ దట్ బేబీ. నైస్. నైస్. ఆ బేబీ ఆఫ్టర్ 25 years came to this hospital, JJ hospital, and delivered her baby. గ్రేట్ అసలు. I think that is something. That Nice, day, nice. you know, I was jumping up and down. And I got my first grandchild. I got my grandchild, and I was so happy jumping up and down. వీళ్ళేంటి ఏంటి వీళ్ళ పిల్లలకి పెళ్ళిలే కాలేదు, గ్రాండ్ చైల్డ్ ఉంటుంది మేడం అని. బట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ వండర్ఫుల్ మూమెంట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. విచ్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. నైస్. నైస్. అలాగే మేము ఏదైనా వరస్ట్ మూమెంట్ ఉందా? అరే ఇలా డాక్టర్ అవ్వకుండా ఉండాల్సింది, లేదా ఇలా అవ్వకుండా ఉండాల్సింది అనేది ఏదైనా ఉందా? కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. అంటే సి వి నో దట్ ఏ సిచ్యువేషన్ అన్నా 100% సక్సెస్ కాకపోవచ్చు. సమ్ టైమ్స్ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫన్ మనము ఎక్స్ప్లెనేషన్స్తో పేషెంట్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ వెరీ రేర్లీ ఐ థింక్ ఐ నెవర్ ఫెల్ట్ అండి, ఐ నెవర్ రిగ్రెటెడ్. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు రిగ్రెట్ చేయలేదు. బికాజ్ ఇవన్నీ కాంప్లికేషన్స్. మా హస్బెండ్ అంటారు 100% నా మార్టాలిటీలే లేదు అని. దెన్ వై డూ యూ కాల్ ఫీటల్ మార్టాలిటీ? ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ ఎందుకుంది, మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఎందుకుంది అంటే ఛాన్స్ అకరెన్స్ అనమాట. మన 100% మనం ఇస్తాం, అది మన ఇంపార్టెంట్. Yes, yes. We have to give our 100%. Nice. Only one time, you know, when a patient DIC లోకి పోయి we couldn't save that patient. అప్పుడు నేను నా అంబులెన్స్ వేసుకొని హాస్పిటల్ తిరిగినాను ఇన్ ద ఇనిషియల్ Okay, స్టేజెస్. okay. దిస్ వాజ్ అబౌట్ 35 years ago. బట్ దెన్ వి లాస్ట్ దట్ పేషెంట్. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఆ టైంలో కూడా నేను ఆ రోజు కూర్చొని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. నేను అలా కూర్చొని నేను ఇంకా వదిలేస్తాను నాన్నగారు అని. ఎప్పుడు దట్ వాజ్ జస్ట్ ఈవెన్ 10 years ఆఫ్టర్ మై ఎండి కూడా కాదు. అప్పుడు మా నాన్నగారు ఒకటే మాట అన్నారనమాట, నువ్వు తాళం చేయి ఎక్కడ పడేసుకున్నావో అక్కడే ఎత్తుక్కోవాలి. Hmm. దే వాజ్ దిస్ పర్సన్, ఆ ల్యాంప్ పోస్ట్ ఉంటుంది అక్కడ పోయి ఎతుకుతున్నాడు. ఎందుకురా అక్కడ ఎతుకుతున్నావు అంటే, నేను పడేసుకున్నాను నా కీ అన్నాడు. ఎక్కడ పడేసుకున్నావు అంటే, నా డోర్ దగ్గర పడేసుకున్నాను. Dark. మరి డోర్ దగ్గర ఎందుకు ఎత్తుక్కోకుండా ఇక్కడ ఎత్తుక్కుంటున్నావు అంటే, అక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ ఏమో లైట్ ఉందని అందుకో ఇక్కడ ఎత్తుక్కుంటున్నాను అంట. ఇది మా నాన్నగారు చెప్పిన కథ నాకు. Nice, nice, ఐ విల్ ఆల్వేస్ యూ గో అండ్ సర్చ్ ఫర్ వేర్ యూ లాస్ట్ ఇట్ అనేవాళ్ళు. nice. So there will be problems as a doctor. There will be times when sometimes patients, most of the times we are happy because you know my profession alantidi, we keep giving Yes, the yes. babies, and after 20 years 30 years మీ బాబు అని తీసుకొచ్చి చూపిస్తుంటారు. That gives us a lot of happiness. But sometimes we also face some patients, either they go with cancer or sometimes we treat and they die with heart attack later on in life. అట్లా అనమాట. వీవ్ సీన్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. బట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే మనం ఎప్పుడు డిసైడ్ చేసుకుంటామో డాక్టర్ అవ్వాలనేది, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తామని రెడీగా ఉండాలి. అండ్ వీ విల్ లూజ్ సమ్ థింగ్స్. మనం ఎక్కడ మన తాళం పోడగొట్టుకున్నామో అక్కడే వెళ్ళి ఎత్తుకోవాలి. మళ్ళీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్ అండ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ యువర్ లాస్ట్ కీ దేర్ ఓన్లీ. Everyone lives, sometimes they see bad faces. There Yes, you Andy. have to be strong. ఏ ప్రొఫెషన్లో అన్నా, ఎస్పెషలీ ఇన్ డాక్టర్స్ ప్రొఫెషన్, మనం It's a అనుకుంటాం challenging profession. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రొఫెషన్. అండ్ ఎస్పెషలీ గైనకాలజీ అండి, వి డీల్ విత్ 2 lives Yes, yes. ఆల్ ద టైమ్. ఒకేసారి ఇద్దరు లైఫ్ తో డీల్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్ ఇస్, గైనకాలజిస్ట్ లైఫ్ స్పాన్ కంపేర్ చేస్తే సర్జన్స్ కి ఇట్స్ 10 years lesser than the physician. ఓకే. 10 years lesser than Too anybody much else. stress. అంత స్ట్రెస్. డాక్టర్స్ లైఫ్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. ఇంత స్ట్రెస్ లో కూడా మ్యామ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఆ, భక్తి అని వేరే కంట్రీస్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇప్పుడు జనరేషన్ చూస్తే అంత ఎనర్జెటిక్, కాసేపు వర్క్ చేస్తే నేను అలసిపోయా అంటారు.
దానికి రీజన్ ఏంటి మ్యామ్? మీ సీక్రెట్ ఇంత ఎనర్జీగా ఉండడానికి సీక్రెట్ ఏంటి? The only one thing is, I've taken life as a whole, holistic. Yeah. Okay. So I believe that you should not give up everything. Suppose then down the line I had given up my hobbies or dance or something like that, then I would feel bad and frustrated. Okay. I am not a frustrated person because I've done everything whatever I wanted to do. నేను ఇఫ్ ఐ వాంటెడ్ టు ట్రావెల్, నేను ట్రావెల్ చేశాను. అంటే కాన్ఫరెన్సెస్కి ఏ ఊరైనా మేము వెళ్ళాం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్, జోనల్ కాన్ఫరెన్స్, ఓకే. ప్రతిదీ వెళ్ళేవాళ్ళం. అండ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో వి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వి బోత్ లైక్ ట్రావెలింగ్. సో మేమిద్దరం అనుకున్నాం అనమాట, ప్రతి సంవత్సరం ఒక ఇంటర్నేషనల్ పోవాలా, ఒక నేషనల్ చూడాలా, ఒక మన స్టేట్లో ఒకటి చూడాలా, మనం హైదరాబాద్లో ఒకటి చూడాలని. సో అది మాకు చాలా ఇంట్రెస్ట్. సో వీ నెవర్ గేవ్ అప్. ఐ థింక్ ఆల్మోస్ట్ వీ హవ్, అండ్ ఐ కలెక్టెడ్ ద షార్ట్ గ్లాసెస్ ఫ్రమ్ ఎవ్రీ ప్లేస్ దట్ ఐ హవ్ గాన్. I have now 95. So almost 95 places like that we've gone. And so I'm satisfied. Perhaps now my bucket list for international maybe only 5 or 6 places. Okay. In the national, also national conferences all over the country, I think. I mean, bucket list is very less. So by the time simultaneously, I tell people, I tell the children, the present generation children, వాళ్ళు అంటారు మీరు ఏం ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్? సార్ నో, I don't think anybody has enjoyed life as much as I've enjoyed life. Okay. So it's not necessary that I need to have a drink to have a kick. Not necessarily. I'm a teetotal. I don't need it. But I can dance the whole night. Yes. I can go to any place, any DJ పెట్టండి, నేను మా పాప ఫస్ట్ ఉంటాం ఫ్లోర్ మీద. Nice. So, but I can do it. I need my internal happiness. That's enough. If I'm happy, I can make somebody happy. Right. Nice. I have not given up anything. Even to this day, I'm happy with everything that I've done. Yeah. Some little research I want to do into why we are having problems, complicated problems after cesarean section, and those little things I want to do a little research into that. Adi, perhaps now that is the time now, and I want to do a little bit more, some NGO works and something, which I also simultaneously we were doing. So we were running our own NGO. అక్కడ ఊర్లలో క్యాంపులు చేయడము. Okay. JJ Health Foundation is there, constantly Nice. doing awareness programs. So as I said, a human being is the health. Basically, a health of a person is just not physical health. Physical, mental. Mental means you have to keep abreast with your subject. Yes. Emotional and social as well as spiritual. So you touch every part of it every time, and you have lived a holistic life. Well, by God's grace, I've done it, and with the grace of my family. I have a fantastic supporting family. Nice. From my parents, my in-laws, my husband, my children. My children అండి ఎప్పుడు కూడా క్లినిక్కి పోతున్నా అంటే అమ్మ ఉండు అని ఎప్పుడు ఏడవలేదు. వెళ్ళు చేయండి. Because somehow we were able to spend that little time and all that. And my daughter decided to do gynecology, so I think I set a good example only for her. Yeah. Yes. After seeing you, She also still she's doing gynecology. Yes. So Adi, that way, to the present generation, I want to tell, don't think now is the time to enjoy, later to have the children. Life, is something you go simultaneously. Yes. So and then, because I have seen my grandmother, Papam, she wanted to go travel everywhere, but then she got paralysis when she Okay. had the money and the capacity to travel. Okay. So I felt very bad. We should not be like that. By the time we should be, whatever we want to do, simultaneously మనం చేయాలి. Nice. ఏది చేయాలనుకున్నా కూడా. So that is my policy. I have followed that. సో ఇప్పుడు మేడం డెలివరీ అయిపోయి పేరెంటింగ్ అంతా అవుతారు కదా. ఇప్పుడు మీ అబ్బాయి నాగశ్విన్ గారు పెద్ద ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయారు. కల్కి లాంటి, ప్రభాస్ లాంటి పెద్ద మూవీస్ చూసారు, మహానటి, సూపర్ హిట్ మూవీస్. అయితే పేరెంటింగ్, ఇప్పుడు మీరు చేసిన పేరెంటింగ్ ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉండాలా, పిల్లలకి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలా సో దట్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్? ఇప్పుడు మీరు డాక్టరే కావాలి అంటే తను డైరెక్టర్ అవ్వకపోయి ఉండొచ్చు. సో యాక్చువల్లీ మేము ఈ జేజే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు మేమిద్దరం, అంటే మా హస్బెండ్ జయరామ్ రెడ్డి, ఆయన డాక్టరే, యూరాలజిస్ట్. మేమిద్దరం కూర్చొని ఒకటే డిసైడ్ చేసుకున్నాం, రేపొద్దున మన పిల్లలు డాక్టర్ కాకపోతే ఎట్లా? ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నాం, దాన్ని ఏం చేయాలి?
సో ఒకటే దానికి వాళ్ళు కాకపోతే రేపొద్దున లీజ్కి ఇచ్చేద్దాం, ఓకే. మనం రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చుందాం. దిస్ వాజ్ అవర్ థింగ్. ఓకే. సో బట్ మా ఐడియాస్ వాళ్ళ మీద రుద్దదు. దట్ ఇన్ దట్ వే ఐ హ్యావ్ ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ మై హస్బెండ్. నైస్ నైస్. సో ఒక్కటే పిల్లలకి చెప్పిన, నువ్వు ఏది చేసినా నీకు ఇష్టమైన పని చెయ్యి, ఆ ఇష్టమైన పనిలో 100% ఇవ్వు, అక్కడి నుంచి మా సపోర్ట్ నీకు 100% ఉంటుంది. సో లైక్ దట్, సో దే నో దట్ ఏది చేసినా వీఆర్ దేర్, దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు అస్, దే కెన్ ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆన్ అవర్ సపోర్ట్. సో కల్కి So that's the మూవీలో thing. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అసలు ఎంబ్రియోస్ కోసం హంట్ చేసి అన్ని తీసుకొని వచ్చి ఆయన ఫర్టైల్ ఉమెన్, ఫర్టైల్ ఉమెన్ని తీసుకొచ్చి మూవీ మొత్తం అక్కడే నడుస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో భక్తి కూడా చాలా ఉంది. అది మీ నుంచే ఇన్స్పైర్ వచ్చి ఆ స్టోరీ ఏమన్నా క్రియేట్ అయిందా, మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్ తీసుకున్నారా తను? లేదు, ఇట్స్ నాట్ దట్ ఇన్పుట్. నేను చేసింది ఒకటే, చిన్నప్పటి నుంచి ఆయనకి స్టోరీ బుక్స్ ఇవన్నీ కూడా కొని ఇచ్చేదాన్ని. ఓకే. మా ఫేమస్ అడ్డా వాల్డెన్ ఉండే. We really loved when it closed down. We were so sad, the two of us. వాల్డెన్కి వెళ్ళేవాళ్ళం. సాటర్డే సండే మాకు ఫ్రీ ఉండేది. we used to go pick up books, చదివేవాడు. అలాగా ఎక్కడ పోయినా కూడా నేను బుక్స్ తెచ్చి ఇచ్చేవాడు, స్టార్టింగ్ ఫ్రమ్ ఫేమస్ 5 టిల్ హార్డీ బాయ్స్. అండ్ దాని తర్వాత ఇంకా వాడు he just took off. Then slowly ఆయనకే ఇంట్రెస్ట్ వచ్చి అట్లస్ ష్రగ్డ్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద బుక్స్ చదవడం మొదలుపెట్టి, ఆ ఫిలాసాఫికల్ బుక్స్ వెళ్ళడం, దెన్ ఉపనిషత్స్ ఇలాంటివన్నీ ఆయన ఇంట్రెస్ట్తో చదువుకున్నారనమాట. ఓకే. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్ దట్ ఐ మస్ట్ హావ్ పుట్ ఇన్ టు హిమ్. బట్ అల్టిమేట్లీ దట్ ఆ తృష్ణతో కంటిన్యూగా చదివి దెన్ ఐ థింక్ ఇట్ జస్ట్ వెంట్ ఆన్. ఫస్ట్ what was your feeling when he discussed with you that I want to enter into movies like that? ఏమన్నా డిస్కషన్ అయిందా? మీ ఫీలింగ్ ఏంటి? యా, ఇట్ వాజ్ వెరీ స్లో ప్రాసెస్ అండి. అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నాము ఏదో ఈ ఎంట్రన్స్లు ఉన్నాయి కదా, ఎంబైపీసీ చేశాడు ఇంటర్మీడియట్లో. ఓకే. సో ఇంజనీరింగ్ డాక్టర్ ఆ సైడ్కి వెళ్తారని సో ఆ 2 ఎంట్రన్స్లు రాశాడు, 2ట్లో క్వాలిఫై అయినాడు. Great. కానీ మీకోసం రాసినానని చెప్పి హార్ట్ వాజ్ నాట్ ఇన్ దట్. నేను బీబీఏ అండ్ మీడియా స్టడీస్ ఎంట్రన్స్ వెళ్ళి Okay. బెంగళూరులో రాసి హీ గాట్ నేషనల్ ర్యాంక్ ఫర్ దట్. అప్పుడు మణిపాల్కి వెళ్ళిపోయాడు. సో హీ సెడ్ నో, ఇది మీకోసం చేశాను, ఇది నా కోసం చేస్తానని. సో హీ వెంట్ ఆన్ హిజ్ ఓన్, అలోన్గా వెళ్ళి అప్పుడు. సో అప్పటి నుంచి మాకు ప్రిపరేషన్ అనమాట. సో వీ వర్ బేసిక్లీ ప్రిపేర్డ్ నౌ, దిస్ ఇస్ నాట్ అ బాయ్ Okay. హూస్ గోయింగ్ టు థింక్ లైక్ కన్వెన్షనల్గా. సో వీ నీడ్ టు సపోర్ట్ హిమ్. Nice man. That's very nice. ఆగే చల్కే వీ నో వీల్ హ్యావ్ టు సపోర్ట్ హిమ్ అలాట్. Now he's become, you can say, a almost, great director in the movie industry. it's all God's grace and everybody's blessings and wishes. తనకి మామూలుగా మీడియాలో చూస్తూ ఉంటాం, చాలా సింపుల్ గా చిన్న కార్ వేసుకొని వెళ్ళిపోవడం, చెప్పులు కూడా మర్చిపోతారని, మామూలు చెప్పులు వేసుకొని. ఆయన చెప్పులు పెద్ద వైరల్ అది ఎలా ఉంటారు నేను యాక్చువల్ గా తను అసలు మీరు కూడా చాలా సింపుల్ గా ఉన్నారు. చూస్తే మా వాళ్ళందరూ కూడా, మా టీం కూడా ఈ ఫొటోస్ ఇవన్నీ చూసి అరే ఇంత డివోషనల్ గా ఉన్నారు వీళ్ళు, ఇంత సింపుల్ గా ఉన్నారు, ఇంత Actually, ఉన్నారు. this room has been designed by Priyanka. Nice. After they had a little gap between Mahanati and the thing, అప్పుడు మా ఓపిడి ఇవన్నీ కూడా ప్రియాంక, షీ హాజ్ దట్ సెన్స్ అనమాట. ఆ స్పేషియల్ డెకరేషన్స్, ఆ సెట్ డిజైనింగ్ అంతా చాలా బాగా చేస్తారు తను. సో యాజ్ ఐ టోల్డ్, ఇట్ వాజ్ అ వెరీ స్లో ప్రాసెస్. అండ్ స్లోలీ మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. అండ్ అంటే డైరెక్టర్ అంటే ఒక ఆరా, మెయింటెనెన్స్ అట్లా ఉంటది కదా, అది హడావుడి ఏం ఉండవు, సింపుల్ గా ఉంటారు. మెయిన్ రీజన్ ఏమంటారు? బట్ ఐ థింక్ he just grew up like that. అంటే he was totally ఒకటి ఉంది, grounded like మోర్ ఇంటెలిజెంట్, మోర్ థాట్, అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ ఈ మామూలు జనాల అండర్స్టాండింగ్ బియాండ్ ఉన్న వాళ్ళు కొంచెం అలా ఉంటారు అని ఒకటి ఉంది. నేను ఇంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక సెంటెన్స్ వాడు చెప్పింది ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు అనేది అనమాట, నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ అయినాను అనుకునే అంటే, అమ్మ దే షుడ్ బి అన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ కంప్లైనింగ్ ఆల్సో అని.
ఓహ్ మై గాడ్! గ్రేట్ వర్డ్ నిజంగా. అది దెన్ అలాంటి చిన్న చిన్నది వర్డ్స్ ఏస్తూ ఉంటాడనమాట. సో, ఫ్రమ్ మై చిల్డ్రన్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ అండి. ఐఎమ్ ఆల్వేస్ అన్ ఓపెన్ పర్సన్ లైక్ దిస్. ఐ బిలీవ్ దట్ చిల్డ్రన్ ఆర్ నాట్ మినియేచర్ అడల్ట్స్. యూ యెస్. షుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు మా గ్రాండ్ సన్ ఉన్నాడు. వాడి దగ్గర గురించి నేను నేర్చుకుంటాను. యెస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడు బోర్ల పడి ప్రాక్టీస్ చేస్తాడు రోజు బోర్ల బోర్ల. అరే నేను అంత కష్టపడను రోజు. వాడు అంత కష్టపడతాడనమాట. నచ్చేదానికి అంత కష్టపడతాడు. ఇంత ప్రాక్టీస్ చేస్తాడు వాడు. వాడు చేసే దాంట్లో నేను కొంచెం ప్రాక్టీస్ చేసినా ఎంతవరకు చేయొచ్చని. There's so much you can learn from children. నైస్. So that's one thing. And once I said, Nagi, uh, I'm a very modest person. అంటే Yes. నిరాడంబరంగా ఉంటాను. లేదు మమ్మీ యూ వాంట్ అన్నాడు. ఏంద్రా అట్లా అనేసావు అన్నాను. మరి నువ్వు ఆ వర్డ్ అన్నావు కదా, అన్నందుకే నువ్వు కాదు అని. ఇఫ్ యు ఆర్ అ మోడెస్ట్ పర్సన్ యూ వోంట్ సే యు ఆర్ అ మోడెస్ట్ పర్సన్. ఓకే. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. సో డీప్. నైస్. నైస్. యెస్. సో మ్యామ్ ఇంకొకటి, మీరు డాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు యాక్చువల్లీ? నేను డాక్టర్ అయిపోయినాను అంతే. ఏం లేదు, మీకు మా సంబంధం డాడీ లేకుండా. డాక్టర్ ఉండే. మమ్మల్ని నేను బైపీసీ ఎంపీసీ పోతానంటే బైపీసీలో వేసినాడు. ఆ కాలం మనం ఏం చెప్పేవాళ్ళం కాదు కదా. అవును. సో అప్పుడు నేను స్కూల్ టాపర్ ఉన్నాను. సో ఇది ఇంటర్మీడియట్లో ఇంకా ఎంట్రన్స్ కొట్టకుంటే అది ఇజ్జత్ కా సవాలు. డైరెక్ట్ ఒకటే మాట అన్నా, ఒక్కసారి ట్రై చేస్తాను, కాకుంటే నేను బిఏలో జాయిన్ అయిపోయి ఐ విల్ గో ఫర్ దిస్ థింగ్, కలెక్టర్ అవుతాను, ఐ గో ఫర్ ఐఏఎస్ అన్న. సో వెళ్ళి నేను మా ఫ్రెండ్ రమ ఇద్దరం వెళ్ళి ముగ్గురం, పుష్ప కలెక్టర్ అయింది, ఓకే. రమ నేను ఇద్దరం డాక్టర్స్ అయినాం. సో వెళ్ళేసి వీ వెంట్ టు సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ జాయిన్ బిఏ. ఓకే. ఇంకంతే ఒకటేసారి రాశాను, నాన్నగారు మీకోసం డిసైడ్ అయిపోయి బిఏ జాయిన్ అయిపోయారు. అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసింది. వచ్చింది ఇంకా వచ్చింది కదా. సో వీ హ్యాడ్ టు జాయిన్. నైస్. నైస్. అట్లా అట్లా అట్లా. బట్ లెట్ మీ టెల్ యూ, మెడిసిన్ ఈజ్ సచ్ అ ప్రొఫెషన్. వండర్ఫుల్ ప్రొఫెషన్. Every subject in medicine is amazing. Yes. And I used to love the subject so much. Just for the sake of it. Just for the beauty of it. Nice. Nice. అట్లా అయిందనమాట. అంటే ఒక మదర్ కోసం మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్, అంటే తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేయాలా, సెకండ్ లైఫ్ అంటారు. ఆ మదర్ కోసం మీరు ఏం చెప్తారు? There is no parallel to a mother's love. దానికి సమానం ఏది లేదండి. సింపుల్గా చెప్తాను, జస్ట్ జోక్గా. నీ బేబీకి పాలు ఇవ్వాలంటే నువ్వు ఇంత 2 బ్రెడ్లు తినాలంటే నీకు ఇష్టం లేకపోయినా తింటావు. అవును. ఎస్. బికాస్ ఆఫ్ దట్ సుప్రీం లవ్. ఎవ్రీ మదర్ హ్యాస్ సుప్రీం లవ్ ఫర్ దట్. అన్కండిషనల్ లవ్ అండి. అవును. ఇదేదో కండిషన్ పెడితే నేను లవ్ చేస్తానని కాదు. పేరెంట్స్ ఆర్ బోత్ పేరెంట్స్ ఆర్ లైక్ దట్. మనం ఒకటి ఫాదర్ చూపించాడు అంతే, ఎందుకంటే నేను చూపించే స్ట్రిక్ట్ లేకపోతే ఏమైనా అవుతారండి. Yes. Yes. But it's always there. But as they grow up, no, they'll start linking with the father. They'll bond more and more. Initially, father strict గా ఉంటారు, కొంచెం సెటిల్ అయినాక they're very, very bonding like that. లాస్ట్లీ మ్యామ్, ఇప్పుడుండే జనరేషన్కి డాక్టర్ కావాలంటే ఏం చెప్తారు? అది మదర్ కావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? డాక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంటేనే డాక్టర్ అవ్వండి. అండ్ యూ సెలెక్ట్ విచ్ సబ్జెక్ట్ యూ వాంట్ టు బికమ్ స్పెషల్. అండ్ ఎంబీబీఎస్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎంబీబీఎస్ ఇంపార్టెంట్ కాదు అంటారు. కాదనుకొని అక్కడ చాలా హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు, నాలెడ్జ్ పెంచుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకండి మేము పీజీ చేసినాక మాకు కావాల్సిన సబ్జెక్ట్లో మేము చదువుకుంటామని. కానీ మా జనరేషన్ వాళ్ళకి అందరికీ స్ట్రాంగ్ బేసిక్ ఎంబీబీఎస్ నాలెడ్జ్ ఉన్నది. వీ కెన్ ప్రాక్టీస్ ఎనీథింగ్. ఐ కెన్ డయాగ్నోజ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆర్థోపెడిక్స్ టు డర్మటాలజీ, బికాస్ అవర్ గ్రౌండింగ్ ఆ టైంలో మా ఎంబీబీఎస్ వాజ్ వెరీ గుడ్. సో హూఎవర్ ఈజ్ లెర్నింగ్, ఫస్ట్ ఎంటర్ విత్ ప్యాషన్. డోంట్ టేక్ ఎంబీబీఎస్ లైట్లీ. If you want to be a all-rounder good doctor, because a patient, నేను గైనకాలజిస్ట్ కదా, ఆ పేషెంట్ రూమ్ లోపలికి వచ్చిందంటే ఒక యూట్రస్ లోపలికి రాదు కదా,
మొత్తం జిగ్తే జాగ్తే ఇన్సాన్ లోపలికి వస్తుందండి. అవును. You have to study everything. So you have to study her psychology also. Yes. So you have to put importance to her psychology. You want to be a complete all-round doctor, whatever subject you take. Yes. You have to be a good MBBS doctor first. Yeah. That is my most important advice I will give to the doctors. Then the third one is, because once you become whatever you are, during the post graduation, our maximum, don't think about anything. maximum ట్రైనింగ్, maximum చదువు ఆ టైంలోనే నువ్వు చేస్తావు. మళ్ళీ లైఫ్లో నువ్వు ఎప్పుడు అంత చదువు, అంత హార్డ్ వర్క్ చేయవు. సో డోంట్ టేక్ దట్ ఆల్సో ఈజీ అండ్ గో స్టెప్ బై స్టెప్. వెంటనే అన్నీ కావాలని కాదు. డోంట్ గో స్లోలీ అండ్ స్టడీలీ. లైఫ్ ఇస్ దర్ బిగ్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అన్నీ కావాలి. స్టడీలీ యూ గో స్లోలీ అండ్ స్టడీలీ, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ అవర్ ఉపనిషద్స్ హ్యావ్ సెడ్. నీ ప్రొఫెషన్కి నువ్వు అన్నీ ఇచ్చినావు అంటే అన్నీ నీకు సేకరిస్తుంది. డాక్టర్ వచ్చేసి నీకు అన్నీ వచ్చేస్తుంది. సో యూ గో స్లోలీ అండ్ స్టడీలీ, అన్నీ వస్తుంది నీకు, ఒత్తులో వచ్చి పడుతుంది. సో దట్ ఈస్ ఫర్ డాక్టర్స్. whoever wants to become a mother, that is the best thing. Don't go on postponing too much. Don't deny yourself. Mainly చాలా మంది నాకు అనిపిస్తుంది, why are they denying themselves that beauty of being a mother? And if not, if you cannot, always there's adoption. You can give the same type of love to an adopted child as you can give to your own biological child. Yes. There's always that adoption. Then your life also will blossom because of your children, and you're going to learn more. అది ఒకటి ఉంది, హరివంశ్ రాయ్ బచ్చన్, ఆజా బచ్పన్ ఎక్ బార్ ఫిర్ అని కూడా ఉంది. See, you will live your bachpan again through your children. Yes. Why I keep going to medical colleges teaching? Because I give it back to my student life. When I again go and mingle with the students. మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది, హ్యాపీ డేస్ లాగా. It's like happy days. Every time you are happy. So you keep doing what will make you happy. Always do. This is what, in Buddhism they say. Keep doing things that make you happy. Keep on doing those things more and more and more. Avoid things that make you unhappy. Nice. Keep on doing more and more things that do make you happy. అవును. కొంతమంది బాధ వాళ్ళు తెచ్చుకొని పాతయాన్ని తలుచుకొని ఇంకా అందులోకి వెళ్ళిపోతా ఉంటారు. అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోద్ది వాళ్ళకి, బాధపడకపోతే నచ్చదు వాళ్ళకి. బట్ ద బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి, నువ్వు ఎంత బాధ పడుతూ ఉన్నావంటే నీ బాడీని అల్టిమేట్లీ ఏమవుతుంది, అది ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీస్తుంది. నీ హార్ట్కో నీ లంగ్స్కో ఎక్కడో దగ్గర యూ కెన్ గెట్ పెప్టిక్ అల్సర్, ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు జాపనీస్లో ఒకటి ఉన్నది, 2 చెట్లకి, ఒక చెట్టుకి ఊరికి దూషిస్తూ ఉంటారు, ఒక చెట్టుకి అమ్మ నువ్వు చాలా మంచిది అంటారు. కొన్ని రోజుల తర్వాత ఇట్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ హ్యాస్ బీన్ డన్. మళ్ళీ మాడిపోతుంది దూషించే చెట్టు. నీ బాడీని కూడా చెట్టేమో ఫ్లవర్స్ అవన్నీ ఫ్రూట్స్ బాగా ఇస్తుంది. సో ఫస్ట్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ బాడీ. ఇది నీ గర్భగుడి, దాని లోపల నీ సోలు, దాన్ని నువ్వు చూసుకో. వాట్ యు నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ విత్ యూ. హస్బెండ్కి ఇచ్చే వార్నింగ్ కానీ అడ్వైజులు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బోత్ ఫర్ హస్బెండ్ అండ్ ఫర్ వైఫ్, డోంట్ ట్రై టు చేంజ్ అదర్ పర్సన్. ఓకే నైస్, గుడ్ అడ్వైస్. See, వాళ్ళు XX, వీళ్ళు XY. They are not the same. These people are not the same. First of all, you understand there are some things which are special for a lady, some things which are special in a man. You have to understand that variety and enjoy that variety. Okay? Then when you start thinking, వీళ్ళెందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, దే నాట్ గోయింగ్ టు సే ద సేమ్. వీళ్ళు పెరిగిన వాతావరణం వేరే, వీళ్ళ అమ్మ వేరే, వీళ్ళు పెరిగిన వాతావరణం వేరే. ట్విన్స్ కూడా ఒక సైడ్ పెరిగిన బేబీ ఇంకో సైడ్ పెరిగిన బేబీ లాగా ఆలోచించదు. అక్కడే డిఫరెన్స్ ఉన్నప్పుడు నువ్వు వేరే వాతావరణం యూ వాంట్ అండర్స్టాండ్ యువర్ హస్బెండ్, యూ ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ మదర్ ఇన్ లా. బికమ్ ఫ్రెండ్స్ విత్ యువర్ మదర్ ఇన్ లా. That we don't do, no? Yes. They're same thing. Both ways it's the same. So this is a very, very important. Once you do that, and you always be happy, no? People will be inquisitive. You mean to happy ga undi? Yeah. Yes. You will attract people like that. Nice. So idi are the things that you have to give advice on. Nice, man. Thank you so much.
పోడ్కాస్ట్ ద్వారా మంచి విషయాలు చెప్పారు. నిజంగా ఇది చాలా మందికి ఐ ఓపెనర్ అవుతది. మంచి చాలా విషయాలు మీ ద్వారా తెలిసినాయి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.